హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు మరియు పుస్తకాలు, క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు వర్లీ పెయింటింగ్స్ వార్తలు నిలిచాయి. ఏ రాష్ట్రానికి సంబంధించి ఎందుకు వార్తలు నిలిచాయో చూద్దాం. మరియు దాంతోపాటు ఈరోజు గ్లాండర్స్ డిసీజ్, పశువుల్లో వచ్చే వ్యాధి, అది వార్తలు నిలిచింది. దానికి సంబంధించి ఏ న్యాయస్థానం ఎవరిని ఆదేశించిందో చూద్దాము. మరియు ఇండియా జపాన్, ఇండియా వియత్నాం సంబంధాల గురించి చూద్దాము. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఎకానమీ రిలేటెడ్ టాపిక్స్ ఉన్నాయి ఈ రోజున. మరియు హర్యానా విషయానికి వస్తే జాబ్స్ రిలేటెడ్ మరియు కొన్ని రిజర్వేషన్ సంబంధించిన అంశాలు ఉన్నాయి. దాంతోపాటు ఈరోజు ఇన్సూరెన్స్ సెక్టర్ సంబంధించిన అంశాలు మరియు క్రీడా సంబంధిత అంశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కరోనా రిలేటెడ్ ఇష్యూస్, కొన్ని ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి ఈ రోజున. అవన్నీ కూడా ఒక్కొక్కటి మనం కవర్ చేద్దాము. ఫస్ట్ వర్లీ పెయింటింగ్స్ సంబంధించిన అంశం చూద్దాం. వర్లీ పెయింటింగ్స్. సో వర్లీ పెయింటింగ్స్ మహారాష్ట్రకి సంబంధించినవి. అసలు ఎందుకు వార్తలు నిలిచాయి, అసలు వర్లీస్ పెయింటింగ్స్ యొక్క స్పెషాలిటీ ఏంటో చూద్దాం. మహారాష్ట్రకి సంబంధించినవి. సో ఇవి వర్లీ పెయింటింగ్స్. సో ఒక ప్రత్యేకతని సంతరించుకుంటాయి. మనం చూసాము ఇటీవల కాలంలో జార్ఖండ్ హజారీబాగ్ ప్రాంతంలో గిరిజన మహిళలు సోహ్రాయ్ కోవర్ అని చెప్పేసి కొన్ని మురాల్ పెయింటింగ్స్ వేశారు గోడలపైన. సో అలా జార్ఖండ్లో ఉండే విమానాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా ఇటీవల పెయింటింగ్స్ చూసామని చెప్పాము. సో వార్తల్లో కొన్ని తెగలకి సంబంధించి పెయింటింగ్స్ కానివ్వండి, వారికి సంబంధించి హస్తకళలు కానీ నిలుస్తూ ఉంటాయి. ఈ రోజున మహారాష్ట్రకి సంబంధించి చాలా పాత పెయింటింగ్స్ ఇవి. సో 10th century ADకి సంబంధించిన పెయింటింగ్స్ ఇవాళ అన్ని జాతీయ పత్రికల్లో కూడా కనబడడం జరుగుతుంది. సో అలా హిస్టరీ కానీ కల్చర్ పార్ట్లో మన సంస్కృతికి సంబంధించి, మన సంస్కృతిని ప్రతిబింబించే ఎలాంటి అంశమైనా చూడండి. సో ఈ రోజున వర్లీ పెయింటింగ్ స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువగా ఆ పెయింటింగ్స్ని అబ్జర్వ్ చేస్తే ట్రయాంగిల్ షేప్స్ కనబడతాయి. ఒక మ్యాన్ ఇమేజ్ వేయాలంటే ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది. సో ట్రయాంగిల్ షేప్స్ మరియు సర్కిల్స్, రెక్టాంగిల్స్, స్క్వేర్స్, ఈ షేప్స్ ఏవైతే ఉంటాయో ఈ ఆకారాల ఆధారంగా ఈ రోజున వర్లీ పెయింటింగ్స్ అనేవి మనం అక్కడక్కడ చూస్తాం. ముఖ్యంగా మహారాష్ట్రలో ఎక్కువగా చూస్తాం. కానీ ఈ రోజున వర్లీ పెయింటింగ్స్ ఎందుకు వార్తలు నిలిచాయంటే నేషనల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ NFL ఉంటుంది. మనకి నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ అనే సంస్థ ఉంటుంది. ఫర్టిలైజర్ రిలేటెడ్గా చాలా పెద్ద సంస్థ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అంటే ప్రభుత్వము మరియు ప్రైవేట్ భాగస్వామ్యంతో ఉంటుంది. సో నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ ఏదైతే ఉందో దాని యొక్క కార్పొరేటర్ ఆఫీస్ ఎక్కడ ఉంది అంటే, కార్పొరేట్ ఆఫీస్ అంటే అధికారిక సంస్థ, అది నోయిడాలో ఉంది. నోయిడా. సో నోయిడా యూపీలో ఉన్న నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఆ కార్పొరేట్ ఆఫీస్ ఉంటుంది కదా, ఆ వాల్స్ అన్నీ ఉంటాయి కదా గోడ, ఆ గోడకు అన్నీ కూడా ఈ వర్లీ పెయింటింగ్స్ అనేవి వేయడం జరిగింది. ఎవరు వేశారు? నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ వాళ్ళు, ఆ యాజమాన్యం వేసింది. ఎందుకంటే మన చరిత్రకి ఆనవాలుగా మిగిలిన కొన్ని చారిత్రక సంస్కృతికి నిలవుగా ఉన్న ఈరోజు కట్టడాలు కానీ, మన సంస్కృతికి సంబంధించి ప్రతిబింబించే కొన్ని పెయింటింగ్స్ కానీ ఇవన్నిటిని కూడా ప్రాముఖ్యత కల్పిస్తే ఏంటంటే కొన్ని అంతర్జాతీయ సంస్థల విషయంలోనూ, కొన్ని ప్రముఖ ప్రసిద్ధి చెందిన సంస్థల విషయంలో ఇవి బయటకు వస్తే వీటికి విపరీతమైన ప్రాచుర్యం వస్తుంది. సో ఈ రోజున నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ అనేది చాలా పెద్ద సంస్థ. భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు కాదు, చాలా మందికి తెలిసిన సంస్థ, ఇంటర్నేషనల్ పరంగా కూడా చాలా ప్రాముఖ్యత గల సంస్థ. సో ఇలాంటి ఒక సంస్థకి ఆ గోడ చుట్టూ ఈ వర్లీ పెయింటింగ్స్ వేయడం అనేది చాలా ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే ఈ వర్లీ పెయింటింగ్స్కి ప్రాముఖ్యత అనేది వస్తుంది మళ్ళీ. సో ఈ వర్లీ పెయింటింగ్స్ ఎప్పటి అంటే 10th century ADకి సంబంధించి, 10th century ADకి సంబంధించి ఈ వర్లీ పెయింటింగ్స్ని ఎక్కువగా ఎవరు వేస్తారంటే గిరిజనులు వేస్తారు. గిరిజనులు వారు ఎవరు అంటే వర్లీలు. వర్లీ అనే గిరిజన తెగలు వేస్తారు. వీరి భాష కూడా వర్లీయే. ఈ భాష ఎలా ఉంటుందంటే సౌత్ ఆఫ్ ఆర్యన్ లాంగ్వేజెస్, ఆర్యుల భాష ఉంటుంది కదా నార్త్ ఇండియాలో, ఆ నార్త్ ఇండియాలో దక్షిణ ప్రాంతంలో ఉండే ఆర్యులు మాట్లాడే భాషనే వీరిది వర్లీ భాష. సో దీనికి లిపి అనేది ఉండదు, భాష మాత్రమే ఉంటుంది. మనకు తెలుసు భాష అంటే ఏంటి, లిపి అంటే ఏంటో తెలుసు. భాష అంటే మనం పలికేది, మనం ఉచ్చరించేది. లిపి అంటే ఏంటంటే మనం పలికేది రాసామనుకోండి, దాన్ని భాష అంటాము. సో ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ భాష ఉంటుంది, లిపి ఉంటుంది. తెలుగు భాష ఉంటుంది, లిపి ఉంటుంది. కానీ హిందీ భాష మాత్రమే ఉంటుంది, లిపి ఉండదు. హిందీ లిపి ఎందులో రాస్తాం మనం? దేవనాగరిలో రాస్తాం. సో అలా లిపి లేని ఒక భాష వర్లీ. అలా వర్లీ తెగ ఎక్కడ ఉంటుందంటే దక్షిణ భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా తీరరేఖ గల రాష్ట్రం. మనకు 9 రాష్ట్రాలు ఉన్నాయి తీరరేఖతో. అవేంటో ఇప్పుడు చెప్తాను మీకు. బట్ ముఖ్యంగా మహారాష్ట్ర మరియు గుజరాత్ మహారాష్ట్ర తీరరేఖ వెంబడి ఉండే కొండల్లో వీళ్ళు నివసిస్తూ ఉంటారు. అలా కొండ ప్రాంతాల్లో నివసించే వారు, మీకు చెప్పాను గిరి ప్రాంతాల్లో ఉండేవారే గిరిజనులు. ఆ గిరిజనులు ఈ వర్లీ పెయింటింగ్స్ని వేస్తారు. ఈ వర్లీ పెయింటింగ్స్కి రెఫరెన్స్ కానీ దాని యొక్క హిస్టరీని కనుక చూస్తే వేటితో ప్రతిబింబిస్తాయి అంటే మనకు భీంబెట్కా కేవ్స్ మీరు వినే ఉంటారు హిస్టరీలో. భీంబెట్కా
వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇండియా, చాలా పాత కట్టడాలు కాదు, గుహలు, రాక్ కట్ కేవ్స్, ఒక గుహలు ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్లో ఉంటాయి. మధ్యప్రదేశ్లోని భీంబెట్కా హిస్టరీకి సంబంధించి ప్రతిసారి బిట్టుపడుతుంది. సో అలాంటి భీంబెట్కాలో ఉండే పెయింటింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి లాంటి ఆకృతి, వాటిని అవలంబించేది వాటిలాగానే ఉంటాయి, సిమిలర్గా ఉంటాయి, అదే వర్లీ పెయింటింగ్స్. కానీ ఇందులో ప్రత్యేకత ఏంటంటే ట్రయాంగిల్స్, రెక్టాంగిల్స్, లేకపోతే మనకు స్క్వేర్స్ ఆధారంగా ఇమేజెస్ ఉంటాయి. సో అలా వర్లీ పెయింటింగ్స్ని వర్లీ గిరిజన తెగ మహిళలు ఎక్కువగా వేస్తారు. సో అలా 10th సెంచరీ ఏడికి సంబంధించినవి ఆ వర్లీ పెయింటింగ్స్ ఇటీవల ఈ నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ సంస్థ ఏదైతే ఉంటుందో వాటి గోడలపైన కనబడింది. సో ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే ఇటీవల వార్తలో నిలిచిన వర్లీ పెయింటింగ్స్ ఏ రాష్ట్రానికి సంబంధించినవి అంటే గుజరాత్, మహారాష్ట్ర ఈ తీర ప్రాంతంలోని కొండ ప్రాంతాల్లో నివసించే తెగలు వేస్తారు. ఆ తెగలకి సంబంధించిన వారు మాట్లాడే భాష ఏంటంటే వర్లీ. సో అలా మీరు చూడండి, ఎక్కువగా కొండ ప్రాంతాల్లో కానీ తీర ప్రాంతాల్లో కానివ్వండి గిరిజనులు ఎక్కువగా ఉంటారు. అలా తీర ప్రాంతం అండమాన్ నికోబార్ సెంటినలీస్ లాగానే. సో అలా వర్లీలు వేసే ఒక చిత్రాలు ఈరోజు వర్లీ పెయింటింగ్స్ అలా చాలా అద్భుతంగా ఉంటాయి. సో వాటికి మళ్ళీ ఈరోజు ప్రాముఖ్యత అనేది సంతరించుకోవడం జరిగింది. అలా వర్లీ పెయింటింగ్స్ ఈ రోజున వార్తలు నిలవడం జరిగింది. అండ్ వర్లీ పెయింటింగ్ సంబంధించి రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్ సంబంధించి వర్లీ తెగలు వేస్తారు. అలా నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ సంస్థ వార్తల్లోకి ఈ వర్లీ పెయింటింగ్స్ మళ్ళీ తీసుకొచ్చింది. ఏదైనా వార్తలకు నిలిచింది అనుకోండి దానికి ప్రాముఖ్యత ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి, నేను వర్లీ పెయింటింగ్ అనేది మీకు చెప్పాను, మీరు కూడా గూగుల్లో ఎంక్వైరీ చేయండి, యూట్యూబ్లో చూడండి, వర్లీ పెయింటింగ్స్ ఎంత అద్భుతంగా ఉంటాయి, ఏ రకంగా ఉంటుంది, వారి కళ ఎలా ఉట్టిపడుతుందో చూడండి. సో ఈ వర్లీ పెయింటింగ్స్లో వేటిని ప్రతిబింబిస్తారంటే ఎక్కువ మనుషులు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ, లేదా వేట కానీ, వ్యవసాయం చేయడం కానివ్వండి, పశు పోషణ కానివ్వండి, ఇలాంటి అంశాలు మన సంస్కృతిలో మనం చేసే వృత్తులు ఏవైతే ఉంటాయో వాటి గురించి, మనం చూసే జంతువుల గురించి, పక్షుల గురించి, మనుషుల గురించి ఎక్కువగా వీటి ఆకారాలు కానివ్వండి, వీటి యొక్క చిత్రలేఖనం అంతా కూడా ప్రతిబింబిస్తుంది. అలా మన సంస్కృతికి నిలవైన వర్లీ పెయింటింగ్స్ ఈ రోజున వార్తలు నిలిచాయి. సో ఒక్కసారి దీనికి సంబంధించి ఇంకా ఇమేజెస్ ఉంటే మీరు చూడండి గూగుల్లో, అద్భుతంగా ఉంటాయి. సో ముఖ్యంగా స్క్వేర్స్, రెక్టాంగిల్స్, ఇలాంటి సర్కిల్స్ వీటి ఆధారంగా నిర్మాణాలు ఉంటాయి. సో ఒక మహిళను వేయాలన్నా కూడా ట్రయాంగిల్స్ వేస్తారు. సో అలా నెక్స్ట్ ఈ రోజున వరల్డ్ వాటర్ వీక్ అనేది వార్తల్లో నిలిచింది. ఆగస్టు 24 నుండి ఆగస్టు 28 వరకు వరల్డ్ వాటర్ వీక్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించే సంస్థ ఏంటంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్. ఇది కూడా ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక సంస్థ, చిన్న సంస్థ, ఒక బ్రాంచ్ అనుకోండి. అలా స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్ సంస్థ ఇది స్టాక్హోమ్లో కేంద్రంగా పనిచేస్తుంది. స్టాక్హోమ్ ఎక్కడ ఉంది? స్వీడన్లో ఉంటుంది. స్టాక్హోమ్ సదస్సు అవి మీరు చూస్తూ ఉంటారు ఎన్విరాన్మెంటల్ సైన్సెస్లో. సో స్టాక్హోమ్ సంబంధించిన ఈ సంస్థ ఏదైతే ఉంటుందో ప్రతి సంవత్సరం వాటర్ వీక్ అనే ఒక కార్యక్రమాన్ని చేపడుతుంది. అలా దాదాపు ఒక 4 నుండి 5 రోజుల పాటు నీటికి సంబంధించి అవగాహన, నీటి సంరక్షణ, నీటి నుండి వచ్చే ఎలాంటి ఫలితాలు కానివ్వండి, ఒకవేళ కలుషితం నీరు నుండి వచ్చే దుష్ఫలితాలు కానివ్వండి, ఇలాంటి వాటిపైన ప్రపంచ ప్రజలందరిపైన అవగాహన చేయడానికి వరల్డ్ వాటర్ వీక్ అనే ఒక కార్యక్రమంతో ముందుకు వస్తుంది. ఈ సంవత్సరం వరల్డ్ వాటర్ వీక్ ఎప్పటివరకు అంటే 24th to 28th. సో ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ అనేది ఉంటుంది. ఇలా వరల్డ్ వాటర్ వీక్ ఏ సంవత్సరం నుండి తీసుకొచ్చారంటే 1991. సో 1991 ఇయర్ నుండి వరల్డ్ వాటర్ వీక్ అనేది జరుపుతున్నారు. ఇందులో భాగంగా ఈ ఒక్కొక్క థీమ్ ఉంటుంది. ఈ సంవత్సరం ఇచ్చే థీమ్ ఏంటంటే క్లైమేట్ అండ్ వాటర్ చేంజ్ యాక్సిలరేటింగ్ ద యాక్షన్ వాటర్ వీక్ ఎట్ హోమ్. అంటే వాటర్ వీక్ ఎట్ హోమ్ అంటే అందరం ఇంట్లో ఉన్నాం కదా, వాటర్ వీక్ ఎట్ హోమ్ 2020 క్లైమేట్ అండ్ వాటర్ చేంజ్ యాక్సిలరేటింగ్ ద యాక్షన్ అనే ఒక ఇతివృత్తంతో ఈ సంవత్సరం వరల్డ్ వాటర్ వీక్ అనే ఒక అంశంతో ఈ రోజున స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో ఈ రోజున వార్తలు నిలిచింది. అలా 1991 నుండి వాటర్కి సంబంధించి అవగాహన ప్రజలు తీసుకురావడానికి ఒక అంశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ రోజున ఎయిర్కి సంబంధించి వార్త ఏంటంటే ఇటీవల ఢిల్లీ న్యాయస్థానము తరచూ మనం చూస్తున్నాము. ఢిల్లీ న్యాయస్థానము మరియు దాంతోపాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తరచూ ఇవి నేషనల్
ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, పర్యావరణ శాఖ మంత్రి గారికి తరచూ స్లామ్ చేస్తున్నాయి. అంటే ఏంటంటే అడుగుతున్నాయి ఏం చేస్తున్నారు అని. ఇటీవల కాలంలో మనం ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ చూసాము. దానికి సంబంధించిన భాషల విషయంలో ఢిల్లీ న్యాయస్థానం ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీని తిట్టింది, దూషించింది. అసలు ఏం చేస్తున్నారు, ఏ రకంగా రిలీజ్ చేశారు, కోర్టు దిక్కన్న కిందకి మిమ్మల్ని తీసుకురమ్మంటారు అని చెప్పేసి. అలా పర్యావరణ పరంగా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనే ఒక అంశం ఆధారంగా రానున్న సంవత్సరాలు 2024 సంవత్సరం వరకల్లా భారతదేశంలో వాయు కాలుష్యాన్ని ఎంత తగ్గించాలి అని చెప్పేసి వీళ్ళు ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. అలా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మనకి ఏ చట్టం ద్వారా ఏర్పడింది, 2010 నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ద్వారా ఏర్పడిందని మనం దాదాపు 2 నెలల నుండి మనం ఫస్ట్ క్లాస్ చూసాము, June 5th. అలా పర్యావరణ సంబంధిత అంశాల్లో మనం 2010లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక చట్టం ద్వారా ఏర్పడింది అన్నాము. అలా పర్యావరణ సంబంధిత అంశాలన్నింటినీ కూడా పర్యవేక్షణ చేసే సంస్థ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం ఏ మంత్రిత్వ శాఖని, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వారిని ఒక ప్రశ్న అడిగింది. అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, పర్యావరణ పరంగా ఏమైనా సంరక్షణ చర్యలు చేస్తారా, చెయ్యరా, ఇదేంటి అసలు అని చెప్పేసి అడిగారు. అంటే రానున్న 2024 సంవత్సరం వరకల్లా భారతదేశంలో వాయు కాలుష్యాన్ని ఎంత తగ్గిస్తారు అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం ఏం చెప్పిందంటే 20 to 30% ఆఫ్ ద ప్రజెంట్ ఎయిర్ పొల్యూషన్ అన్నారు. సో ఇంతే తగ్గిస్తారా, ఇంకెక్కువ తగ్గించలేరని చెప్పేసి ఒక అంశం కూడా వార్తల్లో నిలిచింది. అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణ సంబంధిత అంశంలో ఇటీవల కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖని ఒక ఆగ్రహంతో కూడిన సమాధానం అడిగింది. అసలు పర్యావరణ విషయంలో మీరు చేస్తున్న అంశం ఏంటి, ఒక బాధ్యత గల పర్యావరణ మంత్రిత్వ శాఖ పర్యావరణం సంబంధించి కాలుష్యాన్ని తగ్గించాలి, మీరు చెప్పే టార్గెట్ చాలా తక్కువగా ఉంది అని చెప్పేసి కూడా ఒక అంశం నిలిచింది. దీన్ని ఇక్కడ లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ రోజున ఐఎన్ఎస్ విరాట్ వార్తలు నిలిచింది. ఐఎన్ఎస్ విరాట్. సో ఐఎన్ఎస్ విరాట్ అంటే ఏంటంటే ఒక పెద్ద నౌక, ఇది నావీ రంగంలో వాడతారు. మనం చూస్తూ ఉంటాం ఐఎన్ఎస్ విక్రాంత్, ఇటీవల కాలంలో చూసాము 2014లో ఐఎన్ఎస్ విక్రాంత్ ఇండియన్ నావల్ షిప్. సో నావీకి సంబంధించిన వాటిని ఏదైనా కూడా మనం ఐఎన్ఎస్ మగర్ అని, ఐఎన్ఎస్ జలాశ్వ అని, ఇటీవల వీటి పేరు ఎందుకు చెప్పాను మీకు, మనం చూడండి సముద్ర సేతు కోసం వాడాము ఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్ఎస్ మగర్, ఐఎన్ఎస్ అరిహంత్ అని. సో నావల్ ఫీల్డ్కి సంబంధించి ఇండియన్ నావీకి సంబంధించిన నౌకలన్నింటినీ కూడా పెద్ద పెద్ద షిప్పుల్ని ఐఎన్ఎస్ పేరుతో పలుకుతాము. అంతకుముందు మనకు 2014లో ఐఎన్ఎస్ విక్రాంత్ మొత్తాన్ని కూడా స్క్రాప్ చేశారు. అంటే దాని యొక్క సర్వీస్ అయిపోయింది కాబట్టి దాన్ని మొత్తం కూడా కూలగొడతారు అన్నట్టు, డిస్మాంటిల్ చేసేస్తారు. ఆ డిస్మాంటిల్ చేసేసి వాటి నుండి వచ్చిన ఏదైతే ఉంటుందో, దీని నుండి వచ్చిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో దానితో బజాజ్ వి అనే ఒక బైక్ కూడా తయారు చేశారని చెప్పాను. సో అలా అలంగ్ ఎక్కడ, గుజరాత్లో ఉంటుంది. అలంగ్ ప్రాంతంలో ఉన్న శ్రీరామ్ గ్రూప్ ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ని డిస్మాంటిల్ చేసేసి బైకులు తయారు చేయడం, వాటికి సంబంధించి బైకులకు సంబంధించి స్పేర్ పార్ట్స్ కింద వాటికి అమ్మడం జరిగింది. అలా చూసాము. విత్ ఇన్ 6 yearsలోనే సేమ్ శ్రీరామ్ గ్రూప్ అలంగ్ ప్రాంతంలో ఉంది, గుజరాత్ సంబంధించి ఈ ఐఎన్ఎస్ విరాట్ని కొనుగోలు చేసింది. ఐఎన్ఎస్ విరాట్కి చాలా హిస్టరీ ఉంది. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా స్థానం సంబంధించింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అంటే ఏంది, ఏదైనా ప్రసిద్ధి చెందిన అంశాల విషయంలో కానివ్వండి, ప్రపంచంలో ప్రత్యేకత సంతరించిన అంశాల విషయంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంటాము. సో గిన్నిస్ బుక్లో దీని యొక్క స్థానం ఏంటంటే లాంగెస్ట్ సర్వింగ్ నావల్ షిప్. సో నావీ రంగంలో అత్యంత ఎక్కువ కాలంగా పనిచేస్తున్న రక్షణ సంబంధిత నౌక. సో దీని యొక్క చరిత్ర ఎప్పుడంటే 1959లో దీన్ని కమిషన్ చేశారు. కమిషన్ అంటే నావీ రంగంలో ప్రవేశించడం. అలా బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం కింద పనిచేసింది అక్కడ బ్రిటన్లో. సో అప్పటి నుండి 1982 వరకు బ్రిటన్ ప్రభుత్వం కింద వారి కోసం సర్వీసెస్ ఇచ్చింది. ఆ తర్వాత 1986లో ఇండియా గవర్నమెంట్ బ్రిటన్ ప్రభుత్వం నుండి కొనేసేసి ఇప్పటి వరకు ఇండియా ప్రభుత్వం కింద పనిచేసింది. దీని యొక్క ఉపయోగం ఏంటంటే చాలా పెద్దగా ఉంటుంది. దాదాపు 27,800 టన్నుల బరువు ఉంటుంది. అంటే ఊహించుకోండి ఎన్ని వేల టన్నుల బరువు అనేది. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీనిపైన లైట్ వెహికల్స్ కానివ్వండి, హెలికాప్టర్స్, ఇటీవల కాలంలో మనం చూసాము ధ్రువ్ హెలికాప్టర్స్ ఎప్పుడు చెప్పాను, ధ్రువ హెలికాప్టర్స్. ఎందుకు, మారిషస్లో భాగంగా ఆయిల్ స్పిల్లింగ్ జరిగింది కదా, అక్కడికి ఇండియా ప్రభుత్వం మారిషస్కి సహాయం చేయడానికి ధ్రువ అనే హెలికాప్టర్లు పంపిందని చెప్పాను కదా, అలాంటి హెలికాప్టర్ లాంచింగ్ ప్యాడ్ కానివ్వండి, యుద్ధ నౌకలకి సంబంధించి యుద్ధ విమానాలను కూడా దీనిపైన లాంచ్ ప్యాడ్, రన్వేస్ ఉంటాయి చూడండి, ఒక ఫ్లైట్ కూడా ఆగింది. సో ఈ రకంగా ఐఎన్ఎస్ విరాట్ అనేది బాగా చాలా పెద్దది, చాలా లాంగెస్ట్ సర్వింగ్ ఇన్ ద నావీ. ఎందుకంటే ఏ దేశానికైనా రక్షణలో భాగంగా త్రివిధ దళాలు ఉంటాయి. నావీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ. భూమిపైన రక్షణ చేసేది ఆర్మీ,
నావీ, చుట్టుపక్కల సముద్ర జలాలు ఉంటే వాటిపైన పర్యవేక్షణ చేసేసి రక్షణ చేసేది నావీ రంగం. అండ్ ఎయిర్ ఫోర్స్, పైనుండి శత్రు దేశాల నుండి బారిన పడకుండా దేశాన్ని కాపాడేది నావీ. అలా త్రివిధ దళాలకు సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ, వారికి సంబంధించిన వాహనాలు కానీ, వాహకాలు కానీ ఏమున్నా కూడా వార్తలు నిలుస్తాయి. ఈ రోజున ఐఎన్ఎస్ విరాట్ అనేది మన ఇండియన్ నావీకి చాలా గొప్ప సర్వీసులు ఇచ్చింది. అలా లాంగెస్ట్ సర్వింగ్ నావల్ షిప్ ఇన్ ద వరల్డ్ ఎట్ ప్రజెంట్. దీన్ని 2019లోనే భారత ప్రభుత్వము స్క్రాప్ చేస్తున్నాము అని ప్రకటించింది. స్క్రాప్ అంటే ఇక పనికిరాదు, చాలా కాలం చెల్లింది అన్నట్టు. మనం చూసాం కాలం చెల్లిన బస్సులు వేరే రకంగా వాడుకుంటామని. అలా దీనిలో ఉండే మెటల్ ఏదైతే ఉంటుందో దీన్ని స్క్రాప్ చేసేసి వేరే అవసరాల కోసం వాడతారు. సో అలా దీన్ని 2019లోనే స్క్రాప్ చేస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని ఎవరు కొనుగోలు చేశారంటే ఇక స్క్రాప్ చేయడానికి అలంగ్లో ఉన్న గుజరాత్ అలంగ్ ప్రాంతంలో ఉన్న శ్రీరామ్ గ్రూప్ వాళ్ళు కొనుగోలు చేశారు. దీన్ని ఏం చేస్తారు, డిస్మాంటిల్ చేసేసి దీని నుండి వచ్చే మెటల్ ఏదైతే ఉంటుందో దాంతో పనికొచ్చే వస్తువులు చేస్తారు అన్నట్టు. అలా ఐఎన్ఎస్ విరాట్ ఈ రోజున వార్తలు నిలిచింది. అంతకుముందు ఐఎన్ఎస్ విక్రాంత్, ఆ విక్రాంత్ అనే వాటి నుండే బైక్ తయారీ బజాజ్ కంపెనీ అవి చేయడం జరిగింది. దానికి సంబంధించిన కంపెనీ శ్రీరామ్ గ్రూప్, అలంగ్ ప్రాంతంలో ఉంది, గుజరాత్. సో అలా పెద్ద ఇప్పటి వరకు గిన్నీస్ బుక్లో చోటు సంపాదించుకున్న పెద్ద నౌక రంగంలో చాలా సర్వీసెస్లు 2 దేశాలకు సంబంధించి సర్వీసులు ఇచ్చిన ఒక నౌక ఈ రోజు డిస్మాంటిల్ కాబోతోంది. 2019లోనే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ 2020లో ఇది కార్యరూపం దాల్చబోతోంది. అండ్ నెక్స్ట్ ఈ రోజున ఇంకొక అంశం ఏంటంటే మనకి గ్లాండర్స్ డిసీజ్. గ్లాండర్స్ డిసీజ్ ఎందులో వస్తుంది అంటే ఎక్కువ గుర్రాల్లో వస్తుంది. హార్సెస్ కానీ యాసెస్ కానీ అంటే ఏంటి మనకి గాడిదలు. సో గాడిదలలో కానీ గుర్రాల్లో కానివ్వండి వాటి నుండి వేరే జంతువులకి కూడా వ్యాప్తి చెందుతుంది. గ్లాండర్స్ డిసీజ్ ఈరోజు వార్తల్లో నిలిచింది. దేనికి సంబంధించి అంటే ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ మున్సిపల్ అథారిటీలను మరియు ఢిల్లీ ప్రభుత్వాన్ని కొన్ని స్వచ్ఛంద సంస్థలను ఒక అంశం విషయంలో ముందుకు రండి, నడుం బిగించండి అని చెప్పింది. ఏ విషయంలో అంటే గ్లాండర్స్ డిసీజ్ అనేది వ్యాప్తి చెందుతోంది గుర్రాల్లో గాడిదలో, వాటిని నియంత్రించే కార్యక్రమాలు చేయండి అని చెప్పేసి మున్సిపల్ అథారిటీస్కి ఒక ఆర్డర్ వేసింది. సో అలా కోర్టు న్యాయస్థానం దీనిలో జోక్యం చేసుకోవడానికి కారణం ఏంటంటే పెటా సంస్థ గురించి మీకు రెగ్యులర్గా చెప్పాను. ఇటీవల సర్కస్లో పనిచేసే జంతువుల విషయంలో సర్వే చేయమని చెప్పేసి పెటా ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఢిల్లీ న్యాయస్థానం వార్త చేసేసింది. అంటే ఏంటి, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది మొత్తం కూడా దేశంలో ఉన్న సర్కస్లో ఉండే ఎనిమల్స్ వాటి విషయంలో ఆహార భద్రత కానివ్వండి, మనుషులే ఆకలి కేకలతో చచ్చిపోతున్నారు, జంతువుల పరిస్థితి ఎలా ఉంది, అందులో కూడా వాటిని కాపాడడం మన బాధ్యత అని చెప్పేసి పెటా ఇచ్చిన సంస్థ ఆధారంగా అపీల్ ఆధారంగా ఈ రోజున వార్తలు ఇచ్చాము. అలా పెటా సంస్థ పీపుల్స్ ఎథికల్ గ్రూప్ ఆఫ్ ట్రీటింగ్ ఎనిమల్స్. సో ఈ ఎనిమల్స్ విషయంలో కొన్ని ఎథిక్స్ ఆధారంగా ఏర్పడింది పెటా సంస్థ. అలా జంతువులకు సంబంధించి భారతదేశంలో ఎలాంటి సంరక్షణ చర్యలైనా కూడా చేయడానికి పనిచేసే ఒక సంస్థ. అలా పెటా గ్రూప్ ఇచ్చిన అప్పీల్ ఆధారంగా ఈరోజు ఢిల్లీ న్యాయస్థానం మున్సిపల్ అథారిటీలను వీటిని క్వశ్చన్ అడిగింది. సో మీరు ఈ రోజున గ్లాండర్స్ డిసీజ్ అనేది పశువుల్లో కనబడుతోంది, వాటికి సంబంధించి నియంత్రణ చర్యలు చేయండి. ఎందుకంటే ప్రభుత్వాలకు ఇవ్వబడినది బాధ్యత. ఏ బాధ్యత అంటే ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ఫెక్షువస్ డిసీజ్ అండ్ కంటాజియస్ డిసీజెస్, ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ఫెక్షువస్ డిసీజెస్ అండ్ కంటాజియస్ డిసీజెస్ ఇన్ ఎనిమల్స్ యాక్ట్ 2009. అంటే జంతువుల్లో హానికరమైన వ్యాధులు కానీ ప్రాణాంతకమైన వ్యాధులను నిర్మూలించడానికి ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని చెప్పేసి పార్లమెంట్ చేసిన చట్టము ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ఫెక్షువస్ డిసీజెస్ అండ్ కంటాజియస్ డిసీజెస్ ఇన్ ఎనిమల్స్ యాక్ట్ 2009 ఆధారంగా ప్రభుత్వాలు రాజ్యాలు చొరవ తీసుకొని ఈ ఎనిమల్స్లో వచ్చే డిసీజెస్ ఏదైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడానికి మెజర్ తీసుకోండి. అలా గుర్రాల్లో ఏమవుతుంది అంటే వీటికి ఈ గ్లాండర్స్ డిసీజ్ వస్తే గాయాలైనట్టుగా వస్తుంది, బ్లీడింగ్ అవ్వడం కానివ్వండి, వాటికి స్నీజింగ్ అవ్వడం కానివ్వండి, వీటి ద్వారా వచ్చే ఫ్లూయిడ్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మానవులకి కూడా ఈ డిసీజ్ ట్రాన్స్మిట్ అవుతుంది. ఒకవేళ ఎనిమల్స్ నుండి డిసీజ్ అనేది మానవులకు ట్రాన్స్మిట్ అయితే చాలా ప్రమాదకరం. సో అలాంటి అంశాల ఆధారంగా మనుషులకి కూడా ప్రమాదం ఉంటుంది వీటి నుండి అని చెప్పేసి ఈ పశువుల్లో సంతరించే వ్యాధి ఏదైతే ఉంటుందో సంక్రమించే వ్యాధి ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ గ్లాండర్స్ డిసీజ్ని అంతమొందించడానికి నిర్మూలన చేయడానికి ఈరోజు ప్రభుత్వాలు ముందరికి రావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి అంశాలు తీసుకోండి మున్సిపల్ అథారిటీస్ అన్నింటిని కూడా ఢిల్లీ న్యాయస్థానం ఆశ్రయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ రోజున హర్యానా ప్రభుత్వానికి సంబంధించిన అంశం. హర్యానా ఇటీవల 2 వార్తల్లో నిలిచింది.
ఒకటి, ఆ రాష్ట్రంలో మహిళలకు ఇవ్వబోతున్న రిజర్వేషన్స్, మహిళలకు రిజర్వేషన్స్ ఎక్కడ ఇవ్వబోతోంది? హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కింద రానున్న ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి కదా, సో స్థానిక సంస్థలకి సంబంధించి 73rd 74th అమెండ్మెంట్ మనకు తెలుసు. సో ఇటీవల రాబోతున్న నోటిఫికేషన్ అని చాలా మంది అంటున్నారు కదా, ఇప్పుడు మున్సిపల్ వార్డ్స్ నోటిఫికేషన్ అని చెప్పేసి, దానికి 74th అమెండ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ షెడ్యూల్ 12. సో వాటిలో భాగంగా కానీ 73rd అండ్ 74th భాగంగా గ్రామీణ స్వరాజ్యం కానివ్వండి, మున్సిపల్ చట్టాలు ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగా ఎన్నికలు జరుగుతాయి. సో స్థానిక స్వపరిపాలన అలా మున్సిపల్ ప్రాంతాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లోనూ వాటి కోసము చట్టాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాగైనా చట్టాలు చేసుకోవచ్చు రిజర్వేషన్స్ విషయంలో. ఎందుకంటే ఆర్టికల్ 243K ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంటుంది. వీరు నిర్వహించే ఎన్నికల్లో ఆర్టికల్ 243D ఆధారంగా రిజర్వేషన్లు అనేవి ఉంటాయి. ఆ రిజర్వేషన్లు 1/3 నాట్ లెస్ దాన్ 1/3 సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ద విమెన్ అని ఉంటుంది. అంటే ప్రతి 100లో 33.33% కనీసము మహిళల కోసం కేటాయించాలి. కానీ ఈరోజు దీనికంటే ఎక్కువ కూడా కేటాయించే అవకాశాలు ఉందా లేదా అంటారు. కనీసం అంటున్నాను, కనీసం 33 ఇవ్వాలి. 50 ఇవ్వచ్చు, 60 ఇవ్వచ్చు, 70 ఇవ్వచ్చు, లేదా 100% ఇవ్వచ్చు. అది రాష్ట్ర ప్రభుత్వాలు చేసే చట్టాల ఆధారంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క డిస్క్రిప్షన్ వారి యొక్క ఇష్టానుసారంగా ఉంటుంది. సో ఈ రోజున హర్యానా ప్రభుత్వం ఏం చేస్తుందంటే 50% రిజర్వేషన్ మహిళలకి, 50% రిజర్వేషన్ పురుషులకి ఇస్తాము. అందులో భాగంగా ఏం చేస్తుందంటే ఈ స్థానాలు వాళ్ళు నిలిచిన స్థానాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి గ్రామ పంచాయతీ తీసుకుంటే సర్పంచే కానీ, లేదా ఎంపీపీ కానివ్వండి, లేదా జెడ్పీ కానివ్వండి, వీటి విషయాలన్నింటిలో కూడా నాయకుల విషయంలోనూ ఆ సంస్థలకి సంబంధించి అధ్యక్షుల విషయంలోనూ. సో గ్రామ పంచాయతీలో మనకి ఎవరెవరు ఉంటారు? వార్డు మెంబర్లు, వాళ్ళు వీళ్ళు ఉంటారు. వాళ్ళ విషయంలో కానివ్వండి, గ్రామ పంచాయతీ సంబంధించి అధినేత ఎవరు? సర్పంచ్ కానివ్వండి. మరియు ఎంపీటీసీలు మండల లెవెల్లో వారు కానివ్వండి, వారి పైన ఉండే ఎంపీపీ కానివ్వండి, జెడ్పీటీసీలు వారి పైన ఉండే జిల్లా పరిషత్ చైర్మన్లు కానివ్వండి, వీరందరికీ సంబంధించి సంపూర్ణంగా సరి సమానంగా అందరు కూడా సమాన హక్కులు ఉండాలి స్థానిక సపరిపాలన అని చెప్పేసి వీటి విషయంలో రానున్న అసెంబ్లీ సెషన్లో బిల్లు పెడతామని చెప్పేసి దుష్యంత్ చౌతాలా గారు చెప్పారు. ఎవరు దుష్యంత్ చౌతాలా? హర్యానా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. సో ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఎగ్జాంపుల్ సర్పంచ్ నేను ఒక పురుషుడు ఉన్నారు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఏమవుతారు? ఆ సర్పంచ్ వచ్చేవారు స్త్రీలు అవుతారు, ఆ తర్వాత పురుషులు, అలా ఆల్టర్నేట్ సిస్టమ్ అన్నట్టు. సో ఈ రకంగా ఉంటుంది. అండ్ ఎగ్జాంపుల్ ఈ నియోజకవర్గంలో ఈసారి ఈ వార్డులో ఒక పురుషుడు పోటీ చేశాడు, నెక్స్ట్ టైం పురుషునికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఇక మహిళ పోటీ చేస్తుంది. అలా నాయకుల విషయంలో వార్డు మెంబర్సే కానివ్వండి, లేదా ఆ సంస్థ ఉండే దాని అధ్యక్షులు కానివ్వండి, అలా పంచాయతీల విషయంలో అధ్యక్షులు కానీ వాటి విషయంలో 50% రిజర్వేషన్స్ మరియు 50% ఆల్టర్నేటివ్ సిస్టమ్. ఈ సంవత్సరం ఎవరైతే నిలబడతారో నెక్స్ట్ టైం అపోనెంట్ ఎవరు ఉంటారో వారికి సంబంధించి అపోజిట్ జెండర్ వాళ్ళు నిలబడాలి. ఈ సంవత్సరం పురుషుడు అయితే వారి ప్లేస్లో మహిళ, నెక్స్ట్ టైం ఆ తర్వాత మళ్ళీ పురుషుడు, ఆ తర్వాత మహిళ, ఇలాంటి వ్యవస్థను తీసుకొస్తామని చెప్పేసి ఒక అంశంతో ముందుకు వచ్చారు. అండ్ ఇంకొకటి ఇటీవల హర్యానాకి సంబంధించి ఉద్యోగ నియామకాలు అండ్ రిజర్వేషన్స్ గురించి చూడండి. ఆర్టికల్ 243D3 అండ్ D4 ఇవి రిజర్వేషన్లు, మహిళలకు కల్పించిన రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో. సో పంచాయతీల విషయంలో ఆర్టికల్ 243T3, ఆర్టికల్ 243T4 ఇవి మున్సిపాలిటీల విషయంలో మహిళలకు ఇవ్వబడ్డ రిజర్వేషన్స్. నాట్ లెస్ దాన్ 1/3 సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ద విమెన్. అంటే ఎంత అని వచ్చు 50% ఈరోజు చాలా రాష్ట్రాలు ఇస్తున్నాయి. సో ఆ రకంగా వారికి సమాన హక్కులు ఇవ్వాలి. దాంతోపాటు వారు నిలిచిన స్థానాలకు కూడా ఆల్టర్నేటివ్ సిస్టమ్ తీసుకొస్తామని చెప్పేసి హర్యానా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా గారు రానున్న అసెంబ్లీలో బిల్లు పెడతామని చెప్పారు. అండ్ నెక్స్ట్ హర్యానాకి సంబంధించి ఇటీవల చూసాం, స్థానికులకే 75% సీట్లను కేటాయిస్తామని చెప్పడం జరిగింది. మనోహర్ లాల్ గారు చెప్పారు, మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రి గారు. అండ్ దాంతోపాటు ఇటీవల హర్యానా ప్రభుత్వం M3M అనే ఒక సంస్థతో ఒప్పందం చేసుకుంది. దేనికోసం అంటే రానున్న నోటిఫికేషన్స్, హర్యానా ప్రభుత్వం ఇచ్చే ప్రభుత్వ రంగానికి సంబంధించి ఉద్యోగ నియామకాలు ఏవైతే ఉంటాయో ఆ రానున్న నోటిఫికేషన్స్లో వారికి సంబంధించి ప్రిపరేషన్ కావాలి కదా, స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, వారికి సంబంధించి ప్రిపరేషన్ అంతా కూడా ప్రభుత్వమే ఆన్లైన్ విధానంలో చేపడుతుంది. సో ఆన్లైన్ ప్రిపరేషన్, ఆన్లైన్ విధానంలో వారికి కోచింగ్ సౌకర్యాలు ఇస్తామని చెప్పేసి కూడా ఒక అంశంతో హర్యానా ముందుకు వచ్చింది. సో అలా రిజర్వేషన్స్ విషయంలో వార్తలు ఇచ్చింది. అండ్ రానున్న ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ప్రభుత్వ నియామకాలు 75% స్థానికులకే అని చెప్పేసి ఆర్డినెన్స్ను జారీ చేసింది. అలా స్థానికులు ప్రిపేర్ అవ్వడానికి మంచి అవకాశాలు ఉండాలని చెప్పేసి M3M అనే ఒక సంస్థతో ఒప్పందం చేసుకొని ఆన్లైన్ విధానంలో కోచింగ్ కూడా ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఆన్లైన్ విధానం మెటీరియల్, కోచింగ్ అంతా కూడా ప్రభుత్వమే ఫ్రీగా ఇస్తుందని కూడా ఒక అంశంతో ముందుకు వచ్చింది. సో ఇలాంటి అన్ని రాష్ట్రాలు కూడా అమలు అయితే బాగుంటుంది. సో నెక్స్ట్ టాపిక్ ఈ రోజున ఇంకొకటి. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారత ప్రభుత్వం తీసుకురాబోతున్న ఒక స్కీము, అదేంటంటే స్టడీ ఇన్ ఇండియా అండ్ స్టే ఇన్
ఇండియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా చూడండి, దేనికి సంబంధించి అయినా కూడా మీనింగ్ అర్థం చేసుకోండి. ఆ పథకమే కానివ్వండి, లేదా ఒక ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ ఏదైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే చాలా ఉంటాయి. ఆ మీనింగ్ ఏదైతే ఉంటుందో అది అర్థమైపోతే ఆటోమేటిక్గా మీరు ఆన్సర్ని ఖచ్చితంగా గుర్తుస్తారు ఎగ్జామ్లో. సో ఇప్పుడు చూడండి, స్టడీ ఇన్ ఇండియా అంటే ఏంటి? ఇండియాలో చదవండి. స్టే ఇన్ ఇండియా, ఇండియాలోనే ఉండండి. ఎందుకు తీసుకొచ్చారు? ఈరోజు చూడండి, భారతీయ యువత మనలోనే చాలా మంది ఉంటారు. మన చుట్టాలు కానివ్వండి, సంబంధికులు కానివ్వండి, ఎవరైతే ఉంటారో వారందరూ కూడా విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్తారు. అలా ఉన్నత చదువులు ముగించుకొని అక్కడే పార్ట్ టైం చేస్తూ కానివ్వండి, సాఫ్ట్వేర్ రంగంలో కానివ్వండి స్థిరపడ్డ వాళ్ళు చాలా మంది ఉంటారు. అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ కోసం పిఆర్ కార్డు కోసం కానివ్వండి, గ్రీన్ కార్డు అంటారు, అలా పర్మనెంట్ రెసిడెన్సీ కోసం కూడా ట్రై చేస్తూ ఉంటారు. సో అక్కడ సిటిజన్షిప్ కూడా తీసుకొని అక్కడే స్థిరపడిపోతున్నారు. సో మనం భారతీయ మేధా సంపత్తి మొత్తం కూడా విదేశాల్లో వారి యొక్క రంగాలు అభివృద్ధి చెందడానికి తోడ్పడుతున్నారు. ఈ రోజున ఏ దేశమైనా చూడండి, ఈవెన్ అమెరికాలో స్వంతంగా అమెరికన్స్ ఎవరైతే ఉంటారో వారు ఆ దేశ ఆర్థిక రంగంలో చేసే కృషి కంటే కూడా మన భారతీయులు లేదా విదేశాలలో నుండి వచ్చి అమెరికాలో స్థిరపడ్డ యువత ఎవరైతే ఉంటారో వారి యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. సో నేను ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే మన భారతీయ యువత గురించి. డిగ్రీ కానీ లేదంటే కొంతమంది పీజీ కానీ అయిపోగానే ఏంటంటే విదేశాల్లోకి వెళ్ళిపోయి అక్కడ చదువుకోవడము, అక్కడ చదువుకుంటూ పార్ట్ టైం చేయడం కానివ్వండి, అలా ఉన్నారు చాలా మంది కూడా. సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే భారత ప్రభుత్వము అటువంటి వారందరినీ కూడా టార్గెట్ చేస్తుంది. టార్గెట్ చేయడం అంటే చెడు చేయడం కాదు. సో ఏం చేస్తుంది, అలా విదేశాలకు వెళ్ళాలనుకున్న యువత అక్కడ ఎలాంటి ఆకర్షణలు చూసి వెళ్తున్నారు, ఎలాంటి అవకాశాలు చూసి వెళ్తున్నారు, అవన్నీ కూడా భారత్లోనే వారికి సౌకర్యాలు కల్పిస్తే సరిపోతుంది కదా. ఇక్కడే ఉన్నత చదువులు ఏవైతే ఉంటాయో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కానివ్వండి అన్ని సౌకర్యాలు ఇక్కడే కల్పిస్తే మన యువత అక్కడికి ఎందుకు వెళ్తారు? ఇక్కడ చదువుకున్న యువత ఎవరైతే ఉంటారో వారికి ఉపాధి అవకాశాలు కూడా ఇక్కడే ఇస్తే సరిపోతుంది కదా. సో అలాంటి మన భారతదేశ యువత ఇక్కడ నుండి వేరే దేశాల్లోకి వెళ్ళి చదువుకోవడము, అక్కడ స్థిరపడము, ఇదంతా ఎందుకు? అలా ఇప్పటి వరకు వెళ్ళిన వారందరినీ కూడా మన భారత ప్రభుత్వం ఆకర్షించే విధంగా కొన్ని ప్రయోజనాలు చేయబోతోంది. దానికి సంబంధించి ఆల్రెడీ అమెరికాలో కానీ లండన్లో కానివ్వండి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా తిరిగి వచ్చే విధంగా ఆకర్షణ పథకాలు చేయబోతున్నామని చెప్పేసి ప్రకటించారు. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే యువత వెళ్ళాలి అనుకుంటున్నారో వారందరూ కూడా అవకాశాలు ఇండియాలోనే ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి కొన్ని ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవల కాలంలో మనం చూసాం విదేశాల్లో అమెరికా విషయమే చూడండి, డొనాల్డ్ ట్రంప్ గారు వీసాల విషయంలో ఎన్ని ఆంక్షలు విధిస్తున్నారు చూడండి. ఇయర్ ఎండింగ్ వరకు కూడా రకరకాల వీసాలు అన్నింటిపైన కూడా ఆంక్షలు విధించారు. ఆ టైప్స్ ఆఫ్ వీసాస్ ఏంటి, 6-7 టైప్స్ అవన్నీ కూడా చెప్పాను. ఎలాంటి వారికి ఎలాంటి వీసాలు ఇస్తారు, ఏ పర్పస్ కోసం అమెరికాకి వెళ్ళాలంటే ఎలాంటి వీసా పొందాలి, అవన్నీ మనం చర్చించుకున్నాం. అందులో భాగంగా ఆ వీసాల పైన ఆంక్షలు చూస్తున్నాం. అంటే ఏంటంటే పరాయి వారు మన దగ్గరికి వచ్చిన వారిపైన ఆంక్షలు విధించడం అనేది ఏ దేశంలోనే సర్వసాధారణం. అంతేందుకు ఇటీవల కువైట్లోకి వెళ్ళేవారు ఎవరైనా కూడా చదువుల కోసం, ఉన్నత చదువుల కోసం వెళ్ళారు. ఎందుకు వెళ్తారు? అక్కడ ఉండే ఉపాధి అవకాశాల కోసం వెళ్తారు. ఇటీవల కువైట్ ప్రభుత్వం ఒక బిల్లు తీసుకొచ్చింది, ఎక్స్పాట్ బిల్ అని మీకు చర్చించాను నేను. ఎక్స్పాట్రియేట్ అంటే ఎవరు, ఏ రకంగా కువైట్లో ఎక్స్పాట్రియేట్ బిల్లు అనేది ఆమోదం పొందితే భారతీయులకు ఏ రకంగా ఇబ్బంది పడుతుంది, కువైట్లో భారతీయుల యొక్క పాత్ర ఏంటి, ఎంతమంది తిరిగి ఇండియాకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, వీరందరికీ ఉపాధి అవకాశాలు భారత ప్రభుత్వం ఇస్తుందా, అందులోనే ప్రస్తుతం ఉన్న కోవిడ్-19 పరిస్థితుల కాలంలో ఇవన్నీ జరిగితే ఎంత దారుణంగా ఉంటుంది ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి మనం చర్చించుకున్నాం. సో అలా విదేశాల్లోకి ఎవరైతే వెళ్ళాలనుకుంటారో యువత ఉన్నత చదువుల కోసము వారందరూ కూడా ఉన్నత చదువులన్నీ కూడా ఇండియాలో చదివే విధంగా మార్గదర్శకాలు చేయడం కానివ్వండి, ప్రణాళికలు కానీ చేస్తారు. అండ్ దాంతోపాటు మన ఇండియన్స్ ఇండియాలో ఉంటే సరిపోతుంది కదా, వీరి యొక్క మేధా సంపత్తిని మన కోసమే వాడుకొని ఎక్కడెక్కడో దేశాల వారి ఆర్థిక రంగంలో వారి పాత్ర ఉండే కంటే మన దేశంలోనే మన యువతని మన కోసం వాడుకుంటే సరిపోతుంది కదా అనే ఉద్దేశంతో స్టడీ ఇన్ ఇండియా అండ్ స్టే ఇన్ ఇండియా అనే ఒక స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏంటి, ఏ రకంగా ఉండబోతుంది, మరి ఏ రకంగా బయటికి వెళ్ళాలనుకున్న యువతని ఇది ఆపగలుగుతుందో అదన్నీ చూడాలి. సో అట్రాక్టివ్గా ఉండి అన్ని అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కొన్ని అనుకోండి, ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవకాశం లేదు. సో అలా అవకాశాలు, ఉపాధి అవకాశాలు, ఉన్నత విద్య అనేది మంచి నైపుణ్యంతో ఇస్తే ఖచ్చితంగా ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళరు. సో ఆ రకంగా ఈ రోజు ఒక అంశము స్టడీ ఇన్ ఇండియా, స్టే ఇన్ ఇండియా అనే ఒక స్కీమ్ కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది అని చెప్పాము. సో దీనికి సంబంధించి లింక్ చేసుకోండి. ఎక్స్పాట్రియేట్ బిల్లు కువైట్, మరియు దాంతోపాటు ఇటీవల డొనాల్డ్ ట్రంప్ వీసాలపైన ఆంక్షలు కానివ్వండి, ఎంతమంది మన భారతీయులు విదేశాల్లో ఉన్నారు, వారు మన భారతదేశానికి ఏ రకంగా ఆర్థిక పరంగా ప్రోత్సాహం ఇస్తున్నారు, రెమిటెన్స్ ఎంత వస్తున్నాయి, భారతదేశ రాష్ట్రాల్లో అత్యధికంగా ఫారెన్ రెమిటెన్స్ పొందే రాష్ట్రం ఏంటి, కేరళనా, తమిళనాడా, ఇలాంటి అంశాలు అడుగుతారు. సో అవన్నీ కూడా లింక్ చేసుకోండి. నెక్స్ట్
సూపర్ యాప్ అనేది ఒకటి వార్తల్లో నిలిచింది. సూపర్ యాప్. సో ఇది ఇంకా రాలేదు. సూపర్ యాప్ అనే పేరుతో ఒక ఎక్స్క్లూజివ్ యాప్ తీసుకురాబోతోంది టాటా గ్రూప్. దేనికి సంబంధించింది అంటే ఇది ఆల్ ఇన్ వన్. టాటా గ్రూప్, టాటా సంస్థ ఒక యాప్ని భారతదేశంలో తీసుకురాబోతున్నాము. దాని పేరు సూపర్ యాప్ పెడతామా లేకపోతే దానికి ఏమైనా పేరు పెడతామా, కానీ అది రియల్లీ ఇట్ షుడ్ బి సూపర్ అని చెప్పేసి ఒక అంశంతో ముందుకు వచ్చారు. అంటే ఎలా అంటే మీరు చూడండి, ఎగ్జాంపుల్ చైనాలో ఉన్నాయి. చైనాకి సంబంధించిన ఒక యాప్ ఎగ్జాంపుల్ వీచాట్ ఉంది. వీచాట్. సో చైనాలో దీని యొక్క ఉపయోగం ఏ రకంగా ఉంటుందంటే, వీచాట్లో ఎగ్జాంపుల్ మనం షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తాం. షాపింగ్లో మనం బిల్ పేమెంట్ కానివ్వండి అదన్నీ కూడా వీచాట్లో నుండి చేయొచ్చు. అంటే ఆన్లైన్ మనం గూగుల్ పే ఏదైతే వాడతామో, పేటిఎం ఏదైతే వాడతామో అలాంటి అంశాలు డైరెక్ట్గా వీచాట్లోనే చేయొచ్చు, షాపింగ్ చేయొచ్చు. మరియు ఆన్లైన్ డెలివరీ విషయంలో మనము ఫుడ్ డెలివరీ చేసుకోవచ్చు. లేదంటే మనకి క్లాత్స్ కానివ్వండి, ఐటమ్స్ కానీ అన్నీ కూడా మనము ఆర్డర్ పెట్టొచ్చు. మరియు దాంతోపాటు చాలా మంది కూడా క్యాబ్స్ బుక్ చేస్తూ ఉంటారు. క్యాబ్స్ కానివ్వండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక పౌరునికి, అంటే పౌరునికి అనకూడదు, వినియోగదారుడికి, ఒక కన్జ్యూమర్కి ఎలాంటి సౌకర్యాలు పొందాలనుకుంటాడు సర్వస్వం కూడా అన్నీ కూడా ఒక సింగిల్ యాప్ ద్వారా కల్పించేదే ఒక సూపర్ యాప్. సో ఇలా ఇందులో మన ఫుడ్ నుండి తీసుకుంటే మనకు కావాల్సిన ఐటమ్సే కానివ్వండి, పరికరాలే కానివ్వండి, మనం ఎక్కడికైనా ప్రయాణించాలంటే దానికి సంబంధించిన అంశాలు కానివ్వండి, ఆన్లైన్ పేమెంటే కానివ్వండి, ఆన్లైన్ బ్యాంకింగ్ వ్యవస్థ కానివ్వండి, అన్నీ కూడా ఒక చిన్న యాప్ ద్వారా జరుగుతాయి. సో అలాంటి యాప్ చైనాలో ఉన్నాయి. సో అలాంటి యాప్లను ఆదర్శంగా తీసుకొని ఇటీవల భారతదేశానికి సంబంధించి ఒక సూపర్ యాప్ తయారు చేస్తాము. టాటా గ్రూప్ చెప్పింది. టాటా డిజిటల్ కింద ఇదంతా కూడా అమల్లోకి వస్తుంది అని చెప్పేసి టాటా గ్రూప్ చెప్పడం జరిగింది. సో చూడండి, ఇటీవల కాలంలో వాట్సాప్లో కూడా మనీ కానివ్వండి, పెన్షన్ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి ఇటీవల వాట్సాప్ సంస్థ కూడా ప్రకటించింది. సో అలా చాలా సంస్థలు ఉన్నాయి. కొన్ని ఏంటంటే ఎక్స్క్లూజివ్గా దేనికోసం, అది ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్ చూస్తున్నాం. వినియోగదారులకు సంబంధించి ఓన్లీ డోర్ డెలివరీ ఇచ్చే విషయంలో కానివ్వండి, దానికి సంబంధించి ఆన్లైన్లో ఏదైనా బుక్ చేసుకుంటే మనకి ఇంటికి డెలివరీ అనేవి వస్తాయి. సో అలా ఐటమ్స్ విషయంలో పనిచేస్తుంది. లేదా గూగుల్ పే ఉంది, ఓన్లీ ట్రాన్సాక్షన్ విషయంలో కానివ్వండి. అండ్ పేటిఎం ఉంది, కొన్ని రకాల థియేటర్కి సంబంధించి మూవీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, లేదా మనం దానికి సంబంధించి ఆన్లైన్లో వేరే వారికి ఎవరికైనా పేమెంట్ చేయొచ్చు. అలా 2-3 అంశాలతో కూడుకొని ఉన్నాయి, కానీ అన్నీ కూడా ఒకే ఒక యాప్ పరిధిలో మన భారతదేశంలో లేవు. సో అలాంటి ఒక సూపర్ యాప్ని, ఆల్ ఇన్ వన్ యాప్ని భారతదేశంలో తీసుకొస్తాము అన్నారు. అండ్ ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం యాప్స్కి సంబంధించి తరచూ వార్తలు ఉంటున్నాయి. సో ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు, మన భారతదేశానికి సంబంధించి యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్లో భాగంగా ఏ రకంగా ప్రైజ్ మనీ ఇచ్చారు, ఏ సంస్థలకు ఇచ్చారు, అవన్నీ మనం చూసాం. సో ప్రస్తుతం ఏంటంటే యాప్ల పైన ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి భారతీయులందరూ కూడా నిమగ్నమయ్యారు. ఎందుకంటే ప్రస్తుతం మనకు అవసరం స్వదేశీ పరిజ్ఞానంతో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనవారు మన కోసమే తయారు చేస్తే అది అద్భుతం. ఎప్పటికైనా కూడా సెక్యూరిటీ పరంగా కానివ్వండి, ఎలాంటి ఆంక్షలు కూడా మనం భరోసాగా ఉండొచ్చు. సో అలా సూపర్ యాప్ అనే ఒక అంశం కూడా వార్తలు నిలిచింది. టాటా గ్రూప్ సంస్థ వారు ఆల్ ఇన్ వన్, అన్ని సౌకర్యాలు ఒక వినియోగదారుడు కూర్చున్న ప్లేస్ నుండి ఎలాంటి సౌకర్యానైనా పొందొచ్చు అనే ఉద్దేశంతో తీసుకురాబోతున్నట్టుగా చెప్పారు. అండ్ నెక్స్ట్ ఈరోజున ముద్రకి సంబంధించి ఒక అంశం వార్తలో నిలిచింది. ముద్ర. సో ముద్రా బ్యాంక్ అంటారు. ఇటీవల కాలంలో మనం పిఎం స్వనిధి గురించి తరచూ నేర్చుకుంటున్నాము. సో స్ట్రీట్ వెండర్ సంబంధించి ఏ రకంగా ప్రయోజనం చేస్తుందని. సో ముద్ర కూడా చిరు రుణాలు ఇస్తుంది. చిరు రుణాలు అంటే స్వల్పకాలం మనం ఏదంటే ఎగ్జాంపుల్ మనము ఏదైనా చిన్న సంస్థ కానీ, ఏదైనా షాప్ కానివ్వండి, ఏదైనా ఒక చిన్న అంశాల ఆధారంగా మనం ఏదైనా షాపులు పెడితే దానికి సంబంధించి రుణాలు అనే అవసరం. ఈరోజు బ్యాంకుల చుట్టూ చూడండి, ఏదైనా బ్యాంకులో తీసుకోవాలంటే చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. వారికి కావాల్సిన డాక్యుమెంట్స్ కానివ్వండి, వారికి సంబంధించిన మార్టిగేజే కానివ్వండి, కొలాటరల్ కానివ్వండి, చాలా అంశాలు ఉంటాయి. సో అలా బ్యాంకు నుండి రుణాలు తీసుకోవడానికి చాలా మంది భయపడతారు. అలాంటి రుణాలను సులభతరం చేస్తూ చిరు రుణాలు ఇవ్వడం అంటే ఏంటంటే 10 లక్షలకు మించి రుణాలు ఇవ్వరు. సో ఏంటంటే చిన్న జిరాక్స్ సెంటర్సే కానివ్వండి, లేకపోతే ఏదైనా చిన్న టేలర్లు పెట్టుకునేవారు కానివ్వండి, వారి వ్యాపారాన్ని ముందుకు తీసుకుపోవడానికి కావాల్సిన ఆర్థికపరమైన సదుపాయాలు బ్యాంకుల నుండి పొందే విధంగా ముద్రాని తీసుకురావడం జరిగింది భారత ప్రభుత్వం. మనకు 2015 నుండి ముద్రా లోన్స్ వస్తున్నాయి. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద ముద్ర రుణాలు వస్తాయి. సో ఈ ముద్ర రుణాలు 3 రకాలు ఉంటాయి. శిశు, కిషోర్, తరుణ్, 3 రకాల రుణాలు ముద్ర కింద వస్తాయి ఒక వ్యక్తికి, ఒక సంస్థను నడిపే వారికి, ఒక చిన్న షాపులు నడిపే వారికి. సో అలా ముద్ర యొక్క ఫుల్ ఫామ్ మనం యాక్రోనిమ్ ఏంటంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్సింగ్ ఏజెన్సీ బ్యాంక్.
సో మైక్రో యూనిట్స్ సూక్ష్మ పరిశ్రమలు కానీ సూక్ష్మ షాపులు కానీ సూక్ష్మ వ్యాపార సంస్థలు కానీ ఏవైనా సరే వాటికి సంబంధించి అభివృద్ధిలో భాగస్వామ్యం ఇచ్చే విధంగా రీఫైనాన్సింగ్ అంటే గుర్తుంచుకోండి, రీఫైనాన్స్ అంటే ఏ బ్యాంకుకి కూడా స్వతహాగా వారి దగ్గర ఉన్న రుణాలను ఇవ్వదు. సో వీరు రుణాలు ఇవ్వాలంటే వేరే వారి నుండి తీసుకొని మధ్యవర్తిగా ఉండి వేరే వారికి రుణాలు ఇస్తారు. అలా రీఫైనాన్సింగ్ విషయంలో భారతదేశంలో అత్యంత పెద్ద సంస్థ మనకి నాబార్డ్. సో నేషనల్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్ నాబార్డ్ ఏదైతే ఉంటుందో, నాబార్డ్ అనగానే గుర్తుకు రావాల్సింది రీఫైనాన్సింగ్. రీఫైనాన్సింగ్ అంటే నాబార్డ్ దగ్గర నిధులు ఉండవు, ఏం చేస్తుంది, ఆర్బీఐ దగ్గర నిధులు తీసుకుంటుంది, తీసేసుకొని రుణాలు ఇస్తుంది. సో ఫైనాన్స్. సో తీసుకొని మళ్ళీ రుణాలు ఇవ్వడం అన్నట్టు. సో అలాంటి రీఫైనాన్సింగ్ ఆధారంగా ముద్ర అనే స్కీమ్ మనకి 2015లో రావడం జరిగింది. అందులో 3 రకాల రుణాలు ఉంటాయి ఒక వ్యక్తికి కావాల్సి, ఒక వినియోగదారులకు సంబంధించి. సో శిశు రుణాలు అంటే ఏంటంటే అరౌండ్ 50,000 రూపీస్ వరకు రుణాలు ఇస్తారు. సో చిన్న చిన్న ఆంక్షల ఆధారంగా ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే చాలు, మనకు రుణాలు కూడా ఆన్లైన్లోనే చెల్లిస్తారు. సో అలా ఎలాంటి కొన్ని ఇన్స్పెక్షన్ విషయాలు కానివ్వండి, నిబంధనల విషయాలు కానివ్వండి, రుణాలను సులభతరం చేస్తూ చిన్న పరిశ్రమలు సూక్ష్మ పరిశ్రమలు ఆదుకోవాలనే ఉద్దేశంతో మనకి ముద్రా లోన్స్ని భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. సో శిశు రుణాల కింద ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ 50,000 రూపాయల వరకు రుణాలు తీసుకోవచ్చు. అండ్ ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ కిషోర్ రుణాల కింద ఏంటంటే 50,001 రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు పరిమితి గల రుణాలు కిషోర్ అనే పేరుతో ఇస్తారు. ముద్రాలోనే కిషోర్ అనే పేరుతో ఇస్తారు అన్నట్టు. మనకు ఆసరా పథకం అంటే కదా, వృద్ధులకు ఒక పేరు, మనకి చేనేత కార్మికులకు ఒక పేరు, అలా ఉంటాయి కదా. సో ఇవి కూడా అలాగే రుణాలకు సంబంధించి ఉంటాయి. అండ్ నెక్స్ట్ తరుణ్ అంటే ఏంటంటే 5,01 రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు ఇచ్చే రుణాలను తరుణ్ స్కీమ్ కింద ఇస్తారు, ముద్ర కింద. సో అలా ముద్రా స్కీమ్ అనేది అద్భుతంగా అమలవుతోంది భారతదేశంలో. ఇప్పుడు మనం PMS1 ఇది ఏదైతే ఉందో అలాంటిది ఏది కూడా, కాకపోతే PMS1 ఏంటంటే 10,000 రూపీస్ వరకు ఇస్తారు, ఇది 10 lakhs రూపీస్ వరకు కూడా తీసుకోవచ్చు మనం. అలా చిరు వ్యాపారులను ఆదుకోవాలి, రుణాలను సులభతరం చేయాలని చెప్పేసి ముద్రా బ్యాంకును ఏర్పాటు చేసి అందులో భాగంగా 3 రకాల రుణాలను మనకి ఈ రోజు వినియోగదారులకు సంబంధించి, సంస్థలకు సంబంధించి, సూక్ష్మ పరిశ్రమకు సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. సో అలా ముద్ర రుణాలు ఈ రోజు ఎందుకు వార్తలు నిలిచాయంటే, ఇటీవల రాజ్యసభకి ఫైనాన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఎందుకంటే ఆర్థిక పరంగా బ్యాంకులు కానివ్వండి ఏవైనా కూడా ఫైనాన్స్ పరిమితిలో ఉంటాయి. సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ప్రస్తుతం ఎవరు, నిర్మలా సీతారామన్ గారు ఇటీవల ఒక నివేదికను ఇచ్చారు రాజ్యసభకి. ఏంటంటే ముద్రా రుణాలకి సంబంధించి ఇప్పటివరకు ఇచ్చిన రుణాలు ఏంటి, ఏ స్టేట్ టాప్లో ఉంది అని. సో ఇటువంటి మోస్ట్ ఇంపార్టెంట్. ప్రస్తుతం ముద్రా రుణాల కింద ఎక్కువగా మహిళలు తమిళనాడు రాష్ట్రంలో నెంబర్ 1 ఉంది. తమిళనాడు మహిళలు ఎక్కువగా తీసుకున్నారంట. దాదాపు వీళ్ళు తీసుకున్న రుణాలు ఏంటంటే 58,227 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు. తమిళనాడు టాప్ ప్లేస్లో ఉంది. సెకండ్ వెస్ట్ బెంగాల్. సో అలా ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు, ఇది గుర్తుంచుకోండి. ఇటీవల రాజ్యసభకు ఇచ్చిన నివేదికలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ముద్రా రుణాలను ఎవరెవరు తీసుకున్నారు, ఎంతెంత మొత్తం తీసుకున్నారు అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. అలా ముద్రా రుణాలు తీసుకున్న వాళ్ళలో టాప్ ప్లేస్లో ఏ స్టేట్ ఉంది అంటారు, తమిళనాడు రాష్ట్రం ఉంది. సో అలా తమిళనాడులో ముద్రా రుణాలు తీసుకుంటూ మహిళలే కానివ్వండి వీరందరూ కూడా ఏంటంటే ఆర్థిక రంగంలో ముందుకు రావడానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సౌకర్యాలు తీసుకుంటున్నారు. సో అలా ముద్రా రుణాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్. అండ్ ఇప్పటి వరకు 4.5 లక్షల కోట్ల రూపాయలను ముద్రా రుణాల కింద భారత ప్రభుత్వం నుండి ముద్రా బ్యాంక్ ద్వారా ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా ముద్రా బ్యాంక్కి సంబంధించి ఒక అంశం వార్తలు నిలిచింది, ముద్రా రుణాలు. ఆ 3 రకాల రుణాలు ఏంటి అదంతా కూడా మీకు స్టాక్ జీకే కిందకి వస్తుంది. ఎందుకంటే కొన్ని టాపిక్స్ ఏంటంటే బేసిక్స్ అవసరం, కొన్ని టాపిక్స్ ఏంటంటే డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటే అవి చదువుకుంటే సరిపోతుంది. సో ముద్రా రుణాలకు సంబంధించి తరచూ అడుగుతున్నారు బిట్స్. సో అలా ఏ సంవత్సరం ప్రారంభమైంది, ముద్ర యొక్క ఫుల్ ఫామ్ యాక్రోనిమ్ ఏంటి, మరియు ఎన్ని రకాల రుణాలు ఇస్తారు, వాటి యొక్క పరిమితి ఏంటి, ఇవన్నీ కూడా అడుగుతారు. అలా సులభతరమైన సూక్ష్మ రుణాలే ముద్రా రుణాలు. అందులో టాప్ ప్లేస్లో తమిళనాడు ఉంది అని ఒక వార్త కూడా మనకి ఈ రోజునే నిలిచింది. నెక్స్ట్ ఇంకొక టాపిక్, ఈరోజు మనకి నీతి ఆయోగ్ గురించి కూడా మనం తరచూ చర్చించుకుంటున్నాం. నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ స్థానంలో వచ్చింది. ఆ తర్వాత ఏమేం చేస్తుంది, ప్రస్తుతం వార్తలు నిలిచిన ప్రతి ఒక్క అంశాన్ని నీతి ఆయోగ్ సంబంధించి మనం చూస్తున్నాం. ఈరోజు నీతి ఆయోగ్ మరియు మోస్ట్ ఇంపార్టెంట్ సంస్థ ఇంకోటి ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్ సంస్థ. ఈ సంస్థ ఏ హెడ్ క్వార్టర్ పనిచేస్తుందంటే గుర్గావ్ హర్యానా కేంద్రంగా పనిచేస్తుంది. ఈ రెండు కలిసి కూడా ఒక ర్యాంకింగ్స్ ఇచ్చాయి. అదేంటంటే ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్
ఇండెక్స్, ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అనే పేరుతో ఒక సూచిని రిలీజ్ చేస్తాయి. సూచి, ఇండెక్స్ అంటున్నాను, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఇండెక్స్ అంటే ఒక అంశం ఆధారంగా ఇవ్వరు, ఒక 2-3 అంశాలను కేంద్రంగా తీసుకొని వాటిని ఒక ర్యాంకింగ్స్ అనేవి ఇస్తారు. అది ఇండియాలో కానివ్వండి, వరల్డ్లో కానివ్వండి. ప్రస్తుతం ఇండియాకి సంబంధించిన రిపోర్ట్ ఇది, ఇది ఒక ఇండెక్స్. సో ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అంటే ఏంటంటే, ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతికి సంబంధించి ఏ రాష్ట్రాలు సంసిద్ధంగా ఉన్నాయి ఈ కరోనా పరిస్థితుల కాలంలో కానివ్వండి, లాస్ట్ ఇయర్లో కానివ్వండి, అలా ప్రస్తుతం ఎగుమతులకు సంబంధించి సంసిద్ధత ఆధారంగా ఇవ్వబడిన ర్యాంకుల్లో టాప్ ప్లేస్ ఏది ఉంది అంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, దీనిలో కేటగిరీస్ ఇచ్చారు. టాప్ ప్లేస్ అంటే తీర రాష్ట్రాలను ఒక కేటగిరీ చేశారు, అండ్ మనకి ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఉంటాయి కదా, అలా భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటారు జాగ్రఫీలో, ఆ ల్యాండ్ లాక్డ్ స్టేట్ ఆధారంగా కూడా ఒక ర్యాంకింగ్ ఇచ్చారు. సో భారతదేశంలో ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ లో ప్రస్తుతం టాప్ ర్యాంక్ లో ఉన్న ర్యాంక్ ఏంటంటే, రాష్ట్రం ఏదంటే గుజరాత్. సో గుజరాత్ ఇది తీరరేఖ ఆధారంగా ఉన్న రాష్ట్రం. మీరు చూడండి, భారతదేశం ఏదైతే ఉంటుందో చుట్టూ కూడా సముద్రం ఉంది, 3 దిక్కులకు కూడా పెనిన్సులా, సో ద్వీపకల్పం అంటారు. సో అలా 3 దిక్కులకు కూడా, అండ్ ఈ ఇండియా ఇస్ ద క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అని చాలాసార్లు చెప్తూనే ఉన్నాను. సో అలా 3 దిక్కులకి కూడా మనకు సముద్రం ఉంది. ఈ సముద్రం ఏదైతే ఉంటుందో, సముద్రాన్ని సరిహద్దుగా గల రాష్ట్రాలు మనకు తీర రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. ఆ 9 రాష్ట్రాలను కనుక కన్సిడర్ చేసేసుకుంటే గుజరాత్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఓవరాల్ గా కూడా గుజరాతే ఉంది. సో ఈ తీరరేఖ రాష్ట్రాలు ఏముంటాయి? గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్. సో గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, 9 రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆ 9 రాష్ట్రాలు కన్సిడర్ చేసేసుకున్నా, ఇండియా మొత్తంగా తీసేసుకున్నా కూడా టాప్ ప్లేస్ లో ఈరోజు గుజరాత్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అనే ఒక సూచీలో ఎక్స్పోర్ట్లకి అంటే వాణిజ్యం విషయంలో కానివ్వండి, రాష్ట్రంలో పరిశ్రమలు సజావుగా నడవడం కానివ్వండి, ఉత్పత్తి చేసిన వస్తువులను ఎక్స్పోర్ట్ ఆధారంగా ర్యాంకింగ్స్ కేటాయిస్తే అందులో టాప్ ప్లేస్ గుజరాత్ ఉంది. సో ఇలా తీర రాష్ట్రాలు తీసుకుంటే, అండ్ భూ పరివేష్టిత రాష్ట్రాలు ఉంటాయి. భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటే ఏంటి? ఇప్పుడు మనకు 9 రాష్ట్రాలు సముద్రం సరిహద్దుగా గల ఉన్నాయి రాష్ట్రాలు, వీటిని మన తీర ప్రాంత రాష్ట్రాలు అంటారు, తీర రేఖ గల రాష్ట్రాలు అంటారు. అండ్ రిమైనింగ్ ఏవైతే ఉంటాయో మన విదేశాలతో సరిహద్దును పంచుకుంటే దేశాలు ఉంటాయి. అలా విదేశాలతో సరిహద్దును పంచుకోకుండా సముద్రము సరిహద్దుగా లేని రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో, అంటే లోపల కొన్ని రాష్ట్రాలు ఉంటాయి. ఈ రాష్ట్రాల యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఈ రాష్ట్రాల యొక్క సరిహద్దులు మన భారతీయ రాష్ట్రాలతో మాత్రమే పంచుకుంటాయి. ఏ అంతర్జాతీయ సరిహద్దు ఉండకూడదు, ఎలాంటి సముద్ర సరిహద్దు ఉండకూడదు. అలాంటి రాష్ట్రాలు ఎగ్జాంపుల్ మన భారతదేశంలో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ, హర్యానా. సో ఛత్తీస్గఢ్, హర్యానా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ 5 రాష్ట్రాలు కనుక మీరు మ్యాప్లో చూడండి. ఆ మ్యాప్లో చూస్తే ఏంటంటే, ఈ 5 రాష్ట్రాలు హర్యానా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ వీటి యొక్క సరిహద్దు రాష్ట్రాలు అన్ని కూడా, వీటి యొక్క సరిహద్దు తీరం అంతా కూడా పక్కన వేరే రాష్ట్రం ఉంటుంది. మన భారతీయ రాష్ట్రం తప్పితే సముద్ర తీరరేఖ ఉండదు, అండ్ దాంతోపాటు ఎట్టి పరిస్థితుల్లో అంతర్జాతీయ సరిహద్దు ఉండదు. సో అలాంటి రాష్ట్రాలను కనుక కన్సిడర్ చేసుకుంటే ఛత్తీస్గఢ్ టాప్ ప్లేస్ లో ఉంది, సెకండ్ జార్ఖండ్ టాప్ ప్లేస్ లో ఉంది. సో ఈ రకంగా ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అనే ఒక సూచీని ఇటీవల ఎవరు విడుదల చేశారు అంటే, నీతి ఆయోగ్ మరియు ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్నెస్ అనే సంస్థ ఏ హెడ్ క్వార్టర్ పనిచేస్తుంది? గుర్గావ్, హర్యానా కేంద్రంగా పనిచేస్తుంది. ఆ సంస్థ రిలీజ్ చేసిన ర్యాంకులో గుజరాత్ కి సంబంధించి మరియు ఛత్తీస్గఢ్, జార్ఖండ్ సంబంధించి ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ సంబంధించిన రిపోర్ట్ అనేది రావడం జరిగింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈ రోజున ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ రెగ్యులర్గా చూస్తున్నాం. ఇటీవల కాలంలో ప్రైవేటైజేషన్ కానివ్వండి, ఇస్రోకి సంబంధించి ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించడానికి ఇన్స్పేస్ అని మనం నేర్చుకున్నాం. ఇన్స్పేస్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. అలా ప్రైవేట్ సంస్థలకి కూడా మనకి అంతరిక్ష ప్రయోగాల్లో భాగస్వామ్యం కల్పించాలి, ఇంకా టెక్నాలజీ అద్భుతంగా ప్రయోగించాలని చెప్పేసి మనం ఇన్స్పేస్ ద్వారా ప్రైవేట్ సంస్థలు కూడా, ఇటీవల శ్రీహరికోట లాంచ్ ప్యాడ్ ఏదైతే ఉందో అక్కడ కూడా ప్రైవేట్ సంస్థలు వాడుకోవచ్చు, దానికి సంబంధించిన టెక్నాలజీ కూడా ఇస్తామని చెప్పేసి ఇస్రో చీఫ్ శివన్ గారు చెప్పారు. సో ఈ రోజున ఇస్రో ఒక సంస్థతో టైప్ అంటే ఎంఓయూ చేసుకుంది, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. అందులో భాగంగా సంస్థ పేరు ఏంటంటే వీర్ సురేంద్ర సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ.
VSSUT, వీర్ సురేంద్ర సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ. ఎక్కడ ఉంది అంటారు? ఒడిషా. ఏ జిల్లాలో ఉంది అంటారు? బుర్లా అనే డిస్ట్రిక్ట్, నాట్ బిర్లా, బుర్లా అనే ప్రాంతంలో ఉంది. సో ఈ యూనివర్సిటీలో ఇస్రో ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ల్యాబ్ ని ఏర్పాటు చేస్తుంది. ఇంక్యుబేషన్ సెంటర్ అంటే మనకు తెలుసు ఏం చేస్తారు, ప్రయోగాలు కానివ్వండి, అంతరిక్ష రంగానికి సంబంధించి ల్యాబ్ పరీక్షలు కానివ్వండి, శాటిలైట్ ని పరీక్షించడం కానివ్వండి, అన్ని ప్రయోగాలు ఇస్రోలో ఏవైతే ఉంటాయో అన్ని ప్రయోగాలు కూడా చేసేటట్టు ఒక ఇస్రో ఒక ల్యాబ్ అనుకోండి, ఒక బ్రాంచ్ ఎక్కడెప్పుడు వీర్ సురేంద్ర సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ఒడిషా బిర్లాలో ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఇటీవల ఇస్రో చీఫ్ శివన్ గారు చెప్పారు. దీనికి సంబంధించి ఈ సంస్థ కూడా అధికారికంగా ప్రకటించింది. మా యూనివర్సిటీలో ఒక బ్రాంచ్లో ఇస్రో ఒక ఇంక్యుబేషన్ సెంటర్ని ఏర్పాటు చేస్తుంది. అందులో రానున్న కాలంలో ఇప్పుడు మేము ప్రయోగాలు ఇస్రోకి సంబంధించి వారు ఎవరైతే ఉంటారో, ఔత్సాహవంతులు ఎవరైతే ఉంటారో వారి అందరి ద్వారా మేము అంతరిక్ష రంగంలో మా పాత్ర కూడా మేము చేస్తామని చెప్పేసి ఇటీవల ఒక వార్త నిలిచింది. ఇది ఒకటి కూడా ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్రో అండ్ ఇది. అండ్ నెక్స్ట్ ఈ రోజున ఇంకొక టాపిక్, ఇక మనకు కరోనా రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని ఈ రోజున. అదేంటంటే గూగుల్ సంస్థ మనము కరోనా పరిస్థితుల కాలంలో మాస్కుల పైన అవగాహన కలిగించడానికి ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క పథకం తీసుకొచ్చింది. మీరు చూడండి ఇటీవల మాస్కుల పైన అంటే మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రం తీసుకోండి, రోకో టోకో కానివ్వండి, వన్ మాస్క్ మెనీ లైఫ్సే కానివ్వండి, మరియు బీసీసీఐ ఒక అవగాహన కార్యక్రమం తీసుకొచ్చింది, టీమ్ మాస్క్ ఫోర్స్ అని చెప్పేసి. బీసీసీఐ క్రికెట్కి సంబంధించిన సంస్థ, అత్యంత పెద్ద సంస్థ భారతదేశంలో. టీమ్ మాస్క్ ఫోర్స్ అని ప్రసిద్ధ క్రికెటర్స్ ఎవరైతే ఉంటారో వారి అందరితో కూడా ఒక అవగాహన చేయడానికి ఒక మాస్క్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. టీమ్ మాస్క్ ఫోర్స్, మాస్క్ల పైన అవగాహన చేయడానికి. ఈ రోజున గూగుల్ కూడా చూడండి కరోనా పరిస్థితుల కాలంలో ఎడ్యుకేషన్ విషయాల్లో కానివ్వండి, ఉపాధి అవకాశాల్లో కానివ్వండి, ఎడ్యుకేషన్ విషయంలో ఇటీవల కాలంలో ఎనీవేర్ స్కూల్ అని చెప్పేసి ఒకటి మనం నేర్చుకున్నాము. అండ్ ఉపాధి అవకాశాల కోసం ఒక జాబ్ పోర్టల్ ప్రారంభించింది గూగుల్ అని నేర్చుకున్నాము. ఈ రోజున అవగాహనకి సంబంధించి కూడా ఒక పాట ద్వారా గూగుల్ ప్రజలందరికీ మాస్క్ యొక్క అవగాహన చేపట్టాలి అని చెప్పేసి ముందుకొచ్చింది. ఆ పాటను కూడా ఏ రిథంలో చేశారు, ఏ ట్యూనింగ్లో అంటే మనందరికీ తెలుసు, చిన్నప్పటి మనం నేర్చుకుంటున్నాం ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. సో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఏదైతే ఉంటుందో నర్సరీలో ఒక రైమ్ ఉంటుంది, చాలా చిన్నతనంలో ప్రతి ఒక్కరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ప్రపంచంలో. సో అలాంటి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ రైమ్ ఏదైతే ఉంటుందో, ఆ రిథం ఉంటుందో, ఆ మ్యూజిక్ ఆధారంగా ఒక సాంగ్ని చేసింది. అదేంటంటే వెన్ ఇన్ పీపుల్ wear mask on your mouth and on your nose అని చెప్పేసి ఒక సెంటెన్స్ రాశాను. అలా దీని ఆధారంగా ఒక చిన్న పిల్లలకి కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు ఒక సాంగ్ని తీసుకొచ్చింది. సో మాస్కుల పైన అవగాహన కల్పించడానికి గూగుల్ సంస్థ తీసుకొచ్చిన పాట ఏంటి అంటారు, ఒక సాంగ్ ఏంటి అంటారు, ఒక రైమ్ ఏంటి అంటారు, అదే ఇది. వెన్ ఇన్ పీపుల్ వియర్ మాస్క్ ఆన్ యువర్ నోస్ అండ్ మౌత్ అని చెప్పేసి ఒక సెంటెన్స్ ఆధారంగా చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే దీని యొక్క రిథమ్, దీని యొక్క ట్యూనింగ్ ఏంటంటే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఆధారంగా సేమ్ అలాగే ఉంటుంది, బట్ సెంటెన్స్ ఏంటంటే టోటల్గా మాస్క్ రిలేటెడ్గా ఉంటుంది. సో అలా ఒక అవగాహన, మాస్క్లపై అవగాహనకి ఈరోజు గూగుల్ సంస్థ కూడా ఈరోజు ముందుకు వస్తుంది. జాబ్ విషయాల్లో కానివ్వండి, ఎడ్యుకేషన్ విషయాల్లో కానివ్వండి, గూగుల్ సంస్థ ఈరోజు చాలా చేస్తుంది. ఇది ఒకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో మనం కరోనాకి సంబంధించిన అంశాలు నేర్చుకుంటున్నాము. అందులో భాగంగా ఇటీవల వార్తలో నిలిచిన ఒక కిట్, టెస్ట్ కిట్, కరోనా టెస్ట్ కిట్లకు సంబంధించి మనం తరచూ ఏదో ఒక అంశాన్ని, ఇటీవల ఢిల్లీ ఐఐటి రూపొందించిన కిట్ కానివ్వండి, సో అలా భారతదేశంలోనే ప్రపంచంలోనే అత్యంత చౌకైన టెస్ట్ కిట్ అని నేర్చుకున్నాం. ఈ రోజున ఢిల్లీకి సంబంధించి ఇంకొక సంస్థ కరోనాకి సంబంధించి ఒక టెస్ట్ కిట్ని తయారు చేసింది. సో ఆ సంస్థ పేరు ఏంటంటే ఆస్కార్ మెడికేర్. ఇప్పటి వరకు మనం చూడండి కరోనాకి సంబంధించి టెస్ట్లని ఆర్టీపీసీఆర్ టెస్ట్ల కింద చేస్తున్నాం మనం. అవి కానివ్వండి, ర్యాపిడ్ టెస్ట్లు కానివ్వండి, అలా రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అనే అంశం ఆధారంగా కరోనాకి సంబంధించి ఎవరికి ఉన్నాయి వ్యాధి కానివ్వండి, అలాంటి వైరస్ సంబంధించి ఈ రోజున నిర్ధారణ చేసే కిట్లను వాడుతున్నాం. సో ర్యాపిడ్ టెస్ట్లని, అలా ఈ రోజున యాంటీబాడీ ఆధారంగా నిర్ధారించే ఒక కిట్, యాంటీబాడీ ఆధారంగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా అనుకోవచ్చు. సో మన స్వదేశీ అనే అంశం ఇప్పుడు చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. సో అలా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఈ రోజున ఆస్కార్ మెడికేర్ సంస్థ యాంటీబాడీ ఆధారంగా పనిచేసే ఒక టెస్ట్ కిట్, కరోనాని నిర్ధారించే, కరోనా వ్యాధి ఉందా లేదా ఒక వ్యక్తి లోపల అని చెప్పేసి యాంటీబాడీస్ ఆధారంగా నిర్ధారించే ఒక టెస్ట్ కిట్ తయారు చేసింది.
పాయింట్ ఆఫ్ కేర్ పిఓసి పాయింట్ ఆఫ్ కేర్ అనే మిషన్ తయారు చేసింది. టెస్ట్ పాయింట్ ఆఫ్ కేర్ అనే ఒక టెస్ట్ కిట్ని తయారు చేసింది. సో దీంతో వార్తలు నిలిచింది. అండ్ ఇప్పటివరకు చూడండి, మనకి యాంటీజెన్ ఆధారంగా టెస్ట్ కిట్లు ఉంటాయి. యాంటీజెన్ అంటే ఏంటి? మన శరీరంలోకి ప్రవేశించే ప్యాథోజన్, వెదర్ ఇట్ మే బి వైరస్ ఆర్ బ్యాక్టీరియా, ఏదైనా సరే అలా శరీరంలోకి ప్రవేశించి మన శరీరంలో వ్యాధికి కారణమయ్యేది మనకి ప్యాథోజన్. అలాంటి ప్యాథోజన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం యాంటీజెన్ అంటాము. మనం తీసుకునే బ్లడ్ శాంపిల్ కానివ్వండి, మనం స్వాబ్తో తీసుకునే శాంపిల్ ఏంటంటే యాంటీజెన్ కోసం ఆనవాళ్ళు వెతుకుతాం. అలా మన శరీరంలో యాంటీజెన్, కరోనాకి సంబంధించిన వైరస్ ఉందా లేదా దాని ఆధారంగా మనము కనుక్కుంటాం. కానీ యాంటీబాడీ ఆధారంగా అంటే ఏంటంటే ఒక శరీరంలోకి ప్రవేశించే ప్యాథోజన్ని అడ్డుకోవడానికి మన శరీరము ఒక రకమైన మెకానిజంని అవలంబిస్తుంది రోగ నిరోధక శక్తి ఆధారంగా. అలా మన శరీరంలోని ప్లాస్మాలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. అలా యాంటీబాడీస్ ఒక్కొక్క వ్యాధిని నిరోధించడానికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. సో అలాంటి యాంటీబాడీ కరోనాని నిర్మూలించడానికి, కరోనాని నిరోధించే యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగా వాటిని ఐడెంటిఫై చేసేదే యాంటీబాడీ బేస్డ్ టెస్ట్. ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు మనకు కరోనా పరిస్థితుల కాలంలో చాలా వరకు చూడండి సిరలాజికల్ టెస్టులు చేస్తున్నారు మనకి ఇండియాలో, ఢిల్లీలో, పూణేలో, ఇటీవల హైదరాబాద్లో. సిరలాజికల్ టెస్ట్లో ఎక్కువ కేసెస్ నమోదవుతాయి. ఎందుకు అంటే కొంతమందికి వ్యాధి లక్షణాలు కనబడవచ్చు, కొంతమందికి కనబడపోవచ్చు. సో వ్యాధి లక్షణాలు కనబడ్డా కనబడకపోయినా మన శరీరంలో ఉండే బ్లడ్ శాంపిల్ ప్లాస్మాలో యాంటీబాడీస్ ఉన్నాయనుకోండి, కరోనా వైరస్ని నిర్మూలించే కరోనా వైరస్ని ఢీకొట్టే యాంటీబాడీస్ని శరీరం ఉత్పత్తి చేస్తే ఆ యాంటీబాడీస్ మన శరీరంలో ఉన్నాయంటే మీనింగ్ ఏంటి? ఆటోమేటిక్గా మన శరీరంలో అంతకుముందు కరోనా వైరస్ ప్రవేశించింది, ఆ యాంటీజెన్ని ఢీకోవడానికి మన శరీరము యాంటీబాడీ ఉత్పత్తి చేసింది. సో అలా యాంటీబాడీ బేస్డ్ సిరలాజికల్ టెస్ట్లో ఎక్కువగా కేసెస్ నమోదవుతాయి. అందుకే ఇటీవల కాలంలో మనం తరచూ ఒక రిపోర్ట్ చూసుకుంటాం. ఢిల్లీలో సిరలాజికల్ టెస్ట్ రిపోర్ట్ చూసాము, ఇటీవల పూణేలో సిరలాజికల్ టెస్ట్ ఏ రకంగా ఉన్నాయి, ఎన్ని కేసు అవుతున్నాయి. అండ్ గుర్తుంచండి, భారతదేశంలో ఇప్పటి వరకు నిర్ధారితమైన కేసెస్ ఏవైతే ఉంటాయో వాటికంటే ఎక్కువ కేసెస్ నిర్ధారణ కాని కేసెస్ ఉన్నాయి. సో 1:3 అనుకోవచ్చు. సో అలా ఉంటాయి. సో ఈ రోజున ఒక టెస్ట్ కిట్తో ముందుకు వచ్చింది ఆస్కార్ మెడికేర్. దీనిని ఆమోదించడం కూడా జరిగింది ఐసిఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఈ టెస్ట్ కిట్ని ఆమోదించడం కూడా జరిగింది. అండ్ చూడండి, భారతదేశంలో టెస్ట్ కిట్ల విషయానికి కానివ్వండి, లేదా ఏదైనా పరీక్షల విషయము, మన వ్యాధికి సంబంధించిన గైడ్లైన్స్ కానివ్వండి, అలా ఐసిఎంఆర్ కీలకంగా వహిస్తుంది. అదే మన శరీరంలో వ్యాక్సిన్ కానివ్వండి, వ్యాక్సిన్ సంబంధించిన ప్రయోగాలు కానివ్వండి, లేదంటే మెడిసిన్ మందులు ఫావిపిరావిర్ అని, రెమ్డెసివిర్ అని, డెక్సామిథోజన్ అని, మనం ఇతోలిజుమాబ్ అని, తరచు హైడ్రాక్సీ క్లోరోక్విన్ అని రకరకాల డ్రగ్స్ మనం నేర్చుకుంటున్నాం. అలా డ్రగ్స్కి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ కానివ్వండి అవన్నీ చేసే సంస్థ మనకి DCGA, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా. అండ్ దాంతోపాటు CDS, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. అలా ఈ సంస్థల గురించి కూడా చూడండి, తరచూ వార్తలు ఇస్తున్నాయి, మనం చూస్తున్నాం. సో ఈ రోజున దీనికి సంబంధించిన ఒక వార్త అనేది ఉంది. అలా కరోనాకి సంబంధించి పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ర్యాపిడ్ కిట్ 20 నిమిషాల్లోనే కరోనా వ్యాధి నిర్ధారణ చేసే ఒక టెస్ట్ కిట్ని ఈరోజు వార్తలు ఇచ్చింది. తయారు చేసిన సంస్థ ఆస్కార్ మెడికేర్, ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ. దీన్ని ఐసిఎంఆర్ కూడా ఆమోదించడం జరిగింది. POS పాయింట్ ఆఫ్ కేర్ అనేది ఆ టెస్ట్ కిట్ పేరు. ఓకే, నెక్స్ట్ ఈ రోజున ఇంకొకటి వ్యాక్సిన్కి సంబంధించిన ఒక అంశం వార్తలో నిలుస్తుంది. వ్యాక్సిన్ చూడండి, వ్యాక్సిన్ ప్రయోగ దశలు జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలో భారత్ బయోటెక్ కోవాక్సిన్ తయారు చేస్తుంది. దానికి సంబంధించి ప్రయోగాలు జరుగుతున్నాయి, 12 సెంటర్లలో జరుగుతున్నాయి. తెలంగాణ విషయానికి వస్తే నిమ్స్, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కింగ్ జార్జ్ హాస్పిటల్, అక్కడ వ్యాక్సిన్ ప్రయోగ దశలు క్లినికల్ ట్రయల్ జరుగుతున్నాయి. సో అలాంటి క్లినికల్ ట్రయల్స్ వ్యాక్సిన్ విషయంలో ఖచ్చితంగా చేయాలి. మనకి వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రయోగము, దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనేది కొంతమంది పైన శాంపుల్ తీసుకుంటారు. అలా కొన్ని నెలల పాటు కొన్ని డ్రగ్స్ కొన్ని ఏళ్ల పాటు కూడా వాలంటీర్ల పైన ప్రయోగాలు చేస్తారు, క్లినికల్ ట్రయల్స్. ఏదైనా ఒక పథకం చూడండి, దేశం మొత్తం కూడా అమలు చేసే ముందర కొన్ని పథకాలు పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తారు. అంటే దేశంలో ఏదో ఒక ప్రాంతాన్ని తీసుకొని, సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని తీసుకొని అక్కడ ట్యాకిల్ చేసే విధంగా
ఒక పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఒకవేళ అక్కడ సక్సెస్ అయిందనుకోండి దేశం మొత్తం కూడా అమలు చేస్తుంది. సేమ్ వ్యాక్సిన్ కానీ మెడిసిన్ కూడా ప్రయోగాలు అలాంటివే. ఒకరు లేదా ఇద్దరు లేదా ఒక బ్యాచ్ వాలంటీర్ని తీసుకొని వారి పైన ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. అలా క్లినికల్ ట్రయల్స్ ఆధారంగా ఏవైతే ఫలితం ఉంటుందో సత్ఫలితాలను ఇచ్చినప్పుడు దీన్ని మొత్తం కూడా మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. ఇది ప్రయోగం, మెడిసిన్ అయినా వ్యాక్సిన్ అయినా. ఈరోజు మనకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన వ్యాక్సిన్ మళ్ళీ వార్తల్లో నిలిచింది. ఆక్స్ఫర్డ్, సో మన ఇండియాకి సంబంధించి కోవాక్సిన్, భారత్ బయోటెక్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అండ్ రష్యాకి సంబంధించి ఇటీవల చెప్పుకుంటున్నారు ప్రపంచంలో మొట్టమొదటి వ్యాక్సిన్ రిజిస్టర్డ్ దేశమని స్పుత్నిక్ వి అనేది 5 అంటారు చాలా మంది, 5 కాదు అది స్పుత్నిక్ వి అనేది రష్యాకి సంబంధించిన వ్యాక్సిన్. అలా ఒక్కొక్క దేశం ఒక్కొక్క వ్యాక్సిన్ ప్రయోగాలు ఉన్నాయి. సో ఈ రోజున ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించి జెన్నర్ కాలేజ్ లేదా జెన్నర్ మెడికల్ కాలేజ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అని గుర్తుంచుకోండి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో వ్యాక్సిన్ ప్రయోగాలు వ్యాక్సిన్ తయారు చేసిన సంస్థ ఏంటంటే జెన్నర్ మెడికల్ కాలేజ్. సో ఈ రోజున ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో భారతదేశంలోని ఒక సంస్థ కూడా టైఅప్ అయింది వ్యాక్సిన్ తయారీ దశలో, ప్రయోగ దశలో. ఇటీవల మనం తరచూ నేర్చుకుంటున్నాం. పూణే కేంద్రంగా పనిచేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ పూణే కేంద్రంగా పనిచేస్తుంది. ఇది కూడా టైఅప్ అయింది. ఈ రెండు సంస్థలు కలిపి ఒక వ్యాక్సిన్ ని తయారు చేస్తున్నాయి. దానికి సంబంధించి ఫస్ట్ ఫేజ్ యూకేలో జరిగింది క్లినికల్ ట్రయల్స్. సెకండ్ ఫేజ్ కోసము, థర్డ్ ఫేజ్ కోసం ఇటీవల DCGI పర్మిషన్ కోరింది. సీరం ఇన్స్టిట్యూట్ అన్నాను, ఆ పర్మిషన్స్ వచ్చినాయని కూడా మనం నేర్చుకున్నాం. సో దీనికి సంబంధించి వీరు ఈ రోజున ఆ వ్యాక్సిన్ కి పేరేం పెట్టారు అంటే భారత్లో రిలీజ్ చేయబోయే, ఒకవేళ సక్సెస్ అయింది అనుకోండి భారత్లో రిలీజ్ చేస్తారు కదా, ఆ వ్యాక్సిన్ కి సంబంధించి ఏం పేరు పెట్టారంటే కోవిషీల్డ్ అని పేరు పెట్టారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసే వ్యాక్సిన్ పేరు కోవిషీల్డ్. అలా విదేశాల్లో అన్ని దేశాల్లో కూడా ఒకవేళ వాళ్ళ వ్యాక్సిన్ ఎగుమతి అయిందనుకోండి ఇండియాలో మాత్రం కోవిషీల్డ్ పేరుతో వస్తుంది. లేదా విదేశాల్లో అయితే CHADOX1NCOV పేరుతో రిలీజ్ అవుతుంది అని చెప్పేసి ఒక అంశాన్ని ఇచ్చారు. అండ్ దీనికి సంబంధించి వైరస్ నమూనా ఉంటుంది కదా, ఎప్పుడైనా గుర్తుంచుకోండి వ్యాక్సిన్ అనేది తయారు చేయాలంటే మన శరీరంలో ఏ వైరస్ కానీ ఏ బ్యాక్టీరియా కానీ మనకు వ్యాధికి కారణమవుతుందో దాని నమూనా కావాలి. ఆ నమూనాని మన శరీరంలోకి ప్రవేశిస్తేనే, వ్యాక్సిన్ ద్వారా ప్రవేశిస్తేనే దాని ఆధారంగా మన శరీరం అనేది యాంటీబాడీస్ ఉత్పత్తి చేస్తుంది. యాంటీబాడీస్ ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. సో అలా ఈరోజు కరోనాకి సంబంధించిన యాంటీబాడీస్ ఉంటాయి కదా, అలా ఉత్పత్తి కావాలంటే ఇప్పుడు కరోనాకి సంబంధించిన మనకి ఏదైతే ఉంటుందో యాంటీజెన్ వైరస్ ఉంటుందో వైరస్ నమూనా కావాలి. అలా వైరస్ నమూనాని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసే వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో దానికి ఇచ్చిన సంస్థ ఏదంటే ఆస్ట్రాజెనికా ప్రొవైడ్ చేసే వైరస్ నమూనా ఆధారంగానే ఈ రోజు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కోవిషీల్డ్ అని చెప్పారు కదా, అలా వ్యాక్సిన్ తయారు చేస్తుంది. సో ఈ ఆస్ట్రాజెనికా ఇచ్చే వైరస్ నమూనా ఏ వైరస్ అంటే చింపాంజీల్లో మంకీల్లో కూడా జలుబు వస్తుంది, జ్వరం వస్తుంది వాటికి కూడా. చింపాంజీల్లో జలుబుకి కారణమయ్యే అడినో వైరస్ ఉంటుంది, అడినో వైరస్. సో ఆ అడినో వైరస్ లో ఉండే ఒక స్ట్రాండ్ ఉంటుంది కదా వైరస్ కి సంబంధించి DNA RNA, ఆ ఒక స్ట్రాండ్ తీసుకొని ఒక నమూనాని తీసుకొని ఈరోజు వ్యాక్సిన్ చేస్తున్నది. సో అలా అడినో వైరస్ ఆధారంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రయోగాలు చేస్తుంది. అదే ఇండియాలో కోవాక్సిన్ వ్యాక్సిన్ ఉంది కదా మనకి, ప్రయోగ దశల్లో ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ నడుస్తుంది కదా, అలా కోవాక్సిన్ భారత్ బయోటెక్ తయారు చేసే కోవాక్సిన్ కి వైరస్ నమూనా ఎవరిస్తున్నారంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. అదన్నీ మీకు చెప్పాను, చూడండి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో అలా ఈ రోజున వైరస్ సంబంధించిన వార్త ఉంది. సో ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున సీరం ఇన్స్టిట్యూట్ భారతదేశంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్న వ్యాక్సిన్ ని భారత్లో క్లినికల్ ట్రయల్స్ సెకండ్ ఫేజ్ ప్రారంభించింది. ఎక్కడ అంటే మనకు బాంబే ప్రాంతంలో భారతీ విద్యాపీఠ్ మెడికల్ కాలేజ్లో 2 వాలంటీర్ల పైన సెకండ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించారు. సో దీనికి సంబంధించి 6 నెలల పాటు పరీక్ష జరుపుతారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, చాలా డేంజర్. ఒక వ్యాక్సిన్ కానీ ఒక మెడిసిన్ కానీ ఒక వాలంటీర్ మీద ప్రయోగం చేస్తున్నారు అంటే దాని యొక్క దుష్ఫలితమైన సత్ఫలితమైన తనకే దక్కుతాయి. సో దానికి సంబంధించి తరచూ బ్లడ్ శాంపిల్స్ తీయాలి. దానిలో ఏ రకంగా ఉంది, వ్యాక్సిన్ సంబంధించి కానీ మెడిసిన్ సంబంధించి ఏమైనా అడ్వర్స్ ఎఫెక్ట్స్ కనబడుతున్నాయా, కనబడకూడని లక్షణాలు కనబడుతున్నాయా, ఏ రకంగా పనిచేస్తున్నాయి అవన్నీ కూడా తెలియాలంటే 6 months పడుతుందంట. సో ఈ రకంగా వ్యాక్సిన్ ప్రయోగ దశలు సీరం ప్రారంభించింది భారతీయ విద్యాపీఠ మెడికల్ కాలేజ్లో. ఇదొకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. సో ఈ వ్యాక్సిన్కి
ఇంకొక అంశం ఈ రోజు ఒకటి లింక్ చేసుకోండి. ఇటీవల వైరస్ ఆధారంగా వచ్చే ఒక వ్యాధి మనకి పోలియో ఏదైతే ఉంటుందో పోలియోకి కారణమైంది వైరసే, పోలియో వైరస్. సో అలా పోలియో ఆధారంగా ఈ రోజున ఒక వార్త నిలిచింది. ఆఫ్రికాని ఈరోజు పోలియో ఫ్రీ ఖండంగా ప్రకటించడం జరిగింది. ఎలా అంటే ఆఫ్రికా రీజనల్ సర్టిఫికేషన్ కమిషన్ అనే ఒక సంస్థ, ఇది WHO పరిధిలో ఉంటుంది. WHO అనే భారతదేశానికి కానివ్వండి, ప్రపంచంలో కానివ్వండి, ఏదైనా వ్యాధి విషయంలో పోలియో ఫ్రీయా, ఎబోలా ఫ్రీయా అని ప్రకటిస్తూ ఉంటాయి కదా, అలా ప్రకటించాలంటే WHO ప్రకటిస్తుంది. సో అలా ఆఫ్రికాకి సంబంధించి చూసే నియంత్రణ సంస్థ ఆఫ్రికా రీజనల్ సర్టిఫికేషన్ కమిషన్ ఈరోజు ఆఫ్రికాని పోలియో ఫ్రీగా ప్రకటించింది. పోలియో లాస్ట్ గడిచిన 4 ఏళ్లుగా ఆఫ్రికాలో ఎలాంటి పోలియో కేసు నమోదు అవ్వలేదు అని చెప్పేసి. అండ్ గుర్తుంచుకోండి, పోలియో ఫ్రీగా ఇప్పటికీ ఆఫ్రికా నిలిచింది మనకి. సో అలా లాస్ట్ కేసు ఎప్పుడు బయటపడిందంటే 4 years బ్యాక్ నార్త్ నైజీరియాలో బయటపడిందట లాస్ట్ పోలియో కేసు ఆఫ్రికా ఖండంలో. నైజీరియా, సో బ్లాకిష్ పీపుల్ ఉంటారు మనకి, ఆ నైజీరియాలో 4 ఏళ్ల కింద కంటిన్యూ 4 ఏళ్లలో ఒక కేసు కూడా నమోదు అవ్వలేదు, పోలియో ఫ్రీగా అవతరించింది. ఇండియా విషయంలో మనం చూసాము 2014లో మనకి పోలియో ఫ్రీగా భారతదేశం అవతరించింది, WHO ప్రకటించింది. సో అలా ఆఫ్రికా ఖండం 1996లో ఆఫ్రికాలో పోలియో ఎలా ఉంటుందో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 1996లో ఆఫ్రికాలో 75,000 మంది చిన్నారులు పోలియో వ్యాధి బారిన పడ్డారు. ఒక రిపోర్ట్ చెప్తుంది WHO ఇచ్చిన నివేదికలో. సో అలాంటి 75,000 ఒక సంవత్సరం అంటే గుర్తుంచుకోండి. దానివల్ల వాళ్ళకి పోలియో ఆధారంగా పారాలిసిస్ కండిషన్స్ వచ్చాయి. సో పక్షవాతం టైప్గా ఉంటాయి. సో కాళ్ళు చేతులు కానివ్వండి అలా సంపూర్ణంగా పనిచేయలేని స్థితిలో వస్తుంది పోలియో. సో అలాంటిది ఒక సంవత్సరంలో 75,000 కేసెస్ నుండి ఈ రోజు కంటిన్యూ 4 ఏళ్ళు ఒక కేసు కూడా నమోదు అవ్వట్లేదు ఆఫ్రికా అంటే ఎంతటి అభివృద్ధిని సాధించిందో చూడండి. సో అలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్రికాని పోలియో ఫ్రీగా ఆఫ్రికా రీజనల్ సర్టిఫికేషన్ కమిషన్ ఈ రోజున ప్రకటించింది WHO కింద. సో దీనిలో భాగస్వామ్యం ఇదంతా కూడా పోలియో ఎరాడికేషన్ భాగస్వామ్యం చేసిన సంస్థలు WHO, యునిసెఫ్ మరియు మిలిందా అండ్ గేట్స్ ఫౌండేషన్. ఇవన్నీ కూడా ఈ రోజు ఆఫ్రికాలో చేసిన కృషికి గాను పోలియో ఫ్రీగా ఈరోజు ఆఫ్రికా అవతరించింది. సో యుఎస్కి సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ డిసీజెస్ కానివ్వండి రకరకాల సంస్థలు ప్రయోగించాయి. వారి యొక్క కృషికి ఫలితమే ఈరోజు ఆఫ్రికా పోలియో ఫ్రీగా అవతరించింది. అండ్ కరోనాకి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్, ఈ రోజున మనకి పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ గారు తరచూ మనం చూస్తున్నాం పంజాబ్ గురించి, మళ్ళీ అవన్నీ రివైజ్ చేయను, రెగ్యులరైజ్ చేస్తున్నాను. అమరీందర్ సింగ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్రంలో 23 మందికి పోలియో అటాక్ అయింది అని చెప్పారు. 23 మంది ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, అందులో మంత్రులు కూడా ఉన్నారు. సో చూడండి, పోలియో ఎవరు అనేది డిఫరెన్స్ చూపించట్లేదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 సక్రమంగా అమలవుతుందా లేదో తెలియదు, కానీ కరోనా దృష్టిలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా సమానమే. ఈరోజు చూడండి, కరోనా ఎవరిని మనకి మారుమూల ప్రాంతాల్లో ఉన్న బోండా గిరిజన తెగకి అటాక్ అయింది. అత్యంత ఉన్నత పదవిలో ఉండే ఈరోజు మాజీ రాష్ట్రపతి విషయంలో కూడా పోలియో అటాక్ అయింది, మనం చూస్తున్నాం. సో ప్రణబ్ ముఖర్జీ గారు ఇప్పటికీ కూడా మనకి కరోనా, సో కరోనా నుండి బయటికి రాలేదు. సో మీకు పోలియో అన్నట్టున్నాను, కరోనా నుండి ఇంకా బయటకు రాలేదు. సో ఈ రోజున కరోనా అనేది చాలా దారుణంగా దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. చూడండి, ప్రతి ఒక్క మనిషి పైన, ప్రతి ఒక్క మానవుని పైన కరోనా సమాన ప్రభావం చూపిస్తుంది. కానీ కరోనా లక్షణాల ప్రభావం వేరే ఉండొచ్చు, రోగనిరోధక శక్తి, కానీ ఎవరికి అటాక్ అవుతుంది, ఎవరికి కరోనా వ్యాపిస్తుంది అనేది చెప్పలేం. ఎవరికైనా వ్యాపించవచ్చు, ఎవరు వెల్కమ్ చెప్తే వాళ్ళకి వస్తుంది. సో అలా కరోనా విషయంలో ఈరోజు రాజకీయ నాయకుల విషయం చూడండి. ఇటీవల కాలంలో మనకి యూపీలో ఒక మంత్రి గారు, మహిళా మంత్రి చనిపోవడం జరిగింది. మనం తన గురించి నేర్చుకున్నాం. ఒక ఎమ్మెల్యే చనిపోయారు, తన గురించి నేర్చుకున్నాం. అండ్ యాక్టివ్గా ఉన్న ఎమ్మెల్యే మనకు వెస్ట్ బెంగాల్లో తపన్ ఘోష్ గారు చనిపోయారు, అంబజగన్ గారు చనిపోయారు తమిళనాడు విషయంలో. అలా చాలా మంది రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. కొంతమంది బయటకు వచ్చారు. శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి మంత్రి, మనకి ముఖ్యమంత్రి మధ్యప్రదేశ్ శివరాజ్ సింగ్ చౌహాన్ కరోనా బారిన పడ్డారు, బయటకు వచ్చారు, కోలుకున్నారు. అండ్ ఢిల్లీలో ఆరోగ్య శాఖ మంత్రి అనారోగ్య పాలయ్యారు. చూసాం మనం అప్పుడే కరోనా అటాక్ అయిందని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి. సో అలా తరచూ ఎవరో ఒక ప్రముఖులు, బాలీవుడ్ సెలబ్రిటీలు, అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడ్డారు. మనకు తెలంగాణ విషయం కానివ్వండి, ఆంధ్ర విషయం కానివ్వండి, కొంతమంది ప్రముఖులు తరచూ కరోనా బారిన పడుతున్నారు, రాజకీయ నాయకులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. సో కరోనా ఎవరికి అటాక్ అవుతుందనేది ఎట్టి పరిస్థితి చెప్పలేం. సో ఈ రోజున పంజాబ్లో 23 మందికి కేవలం పంజాబ్ రాష్ట్రంలోనే అటాక్ అయిందంట. అది కూడా జస్ట్ అన్అఫిషియల్ ఇన్ఫర్మేషన్. అఫీషియల్గా
రానున్న అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి కదా, వర్షాకాల సమావేశాల్లో, ఆ సమావేశాలు జరపాలంటే ఎవరైతే కరోనా టెస్టుల్లో నెగటివ్ అనే రిపోర్ట్ ఉంటుందో ఆ రిపోర్ట్ సబ్మిట్ చేస్తేనే ఈ రోజున అసెంబ్లీ సమావేశాలకు కూడా వాళ్ళు హాజరయ్యే అవకాశం ఉంది. సో కోరం లేకపోతే అది కూడా ఉండదు. కోరం అంటే ఏంటో మీకు పాలిటీలో తెలుసు. సో ఈ రకంగా అసెంబ్లీల విషయంలో మనకి పంజాబ్ అసెంబ్లీలో దాదాపు 23 మందికి అంతకు మించి కరోనా అటాక్ అయిందని చెప్పేసి ఒక వార్త నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజున ఇంకొక న్యూస్, తెలంగాణ విషయానికి వస్తే కరోనా రిలేటెడే. ఉమ్మడి వరంగల్ జిల్లా గిఫ్ట్ ఏ స్మైల్ పేరుతో, గిఫ్ట్ ఏ స్మైల్ పేరుతో అంబులెన్స్ సర్వీసెస్ ని ప్రారంభించడం జరిగింది. గిఫ్ట్ ఏ స్మైల్ అంబులెన్స్ ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో ప్రారంభించారు? వరంగల్లోని 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో, అసెంబ్లీ స్థానాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రారంభించారు. దీనికి సంబంధించి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి కృషి ఎక్కువగా ఉందని చెప్పేసి ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ గారు ప్రస్తావించారు. సో ఈ రోజున వరంగల్ జిల్లాలో గిఫ్ట్ ఏ స్మైల్ అని చెప్పేసి కోవిడ్ బారిన పడ్డవారు ఎవరైతే ఉంటారో వారికి అంబులెన్స్ సౌకర్యాలు ఉండాలి అని చెప్పేసి ఒక అంబులెన్స్ సౌకర్యాలు కూడా గిఫ్ట్ ఏ స్మైల్ పేరుతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల్లో ప్రారంభించడం జరిగింది. ఇది ఒకటి కూడా దీనికి ఎక్స్ట్రా పాయింట్ రాసుకోండి. సో కరోనా గురించి మనం చర్చించాం కాబట్టి ఇది కూడా ఇంపార్టెంటే. అండ్ నెక్స్ట్ ఈ రోజున ఇక బ్యాంకింగ్ రిలేటెడ్ అంశాలు, బ్యాంకింగ్. సో మోస్ట్ ఇంపార్టెంట్, దువ్వూరి సుబ్బారావు గారు వార్తలు నిలిచారు. దువ్వూరి సుబ్బారావు ఎవరు? దువ్వూరి సుబ్బారావు మాజీ ఆర్బీఐ గవర్నరు, మన తెలుగువాడు, అత్యంత మేధావి ఆర్థికవేత్త. సో కొంతమంది చాలామంది ప్రముఖులు ఉన్నారు ఆర్థిక రంగంలో. దువ్వూరి సుబ్బారావు గారు కానివ్వండి, మనకి ఎర్లియర్ మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కానివ్వండి, మరియు మనకు అంతకుముందు మన ఆర్బీఐ గవర్నర్ పనిచేసిన రఘురామ్ రాజన్ గారు కానివ్వండి, చాలామంది మేధావులు ఉన్నారు. సో దువ్వూరి సుబ్బారావు గారు ఇటీవల, అండ్ దీనికి యాడ్ చేసుకొని ఇటీవల మన్మోహన్ సింగ్ గారు కూడా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కొన్ని నియమాలను కూడా చెప్పారు. సో ఆర్థికవేత్త కాబట్టి ఆర్థిక వ్యవస్థ గురించి చెప్తున్నారు. సో అలాంటి మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అనే అంశాలతో చూడకుండా వారు ఆర్థిక పరమైన మేధావి. సో అలాంటి వారి సూచనలు ఖచ్చితంగా పాటించాలి ప్రభుత్వం ఏదైనా కూడా. సో మంచి అవకాశాలు చెప్పారు. ఏంటంటే ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలంటే కన్జ్యూమర్ చేతిలో, ప్రజల చేతిలో డబ్బులు రావాలి. ప్రజల చేతిలో డబ్బులు పెడితేనే కొనుగోలు సామర్థ్యం పెరుగుతుంది. కొనుగోలు సామర్థ్యం పెరిగితేనే పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఉత్పత్తులు, వాటికి డిమాండ్ అనేది వస్తుంది. ఉత్పత్తులు అమ్ముడుపోయినప్పుడే ఉత్పత్తి చేసిన సంస్థకి లాభాలు వస్తాయి. ఆ లాభాల నుండి ప్రభుత్వానికి ట్యాక్సెస్ వస్తాయి. ట్యాక్సెస్ వచ్చినప్పుడే ప్రభుత్వము ప్రజలకి కావాల్సిన ప్రభుత్వ విధానాలు, కొత్త పథకాలను సృష్టిస్తాయి. సో ఈ రకంగా ఎకానమీలో సైకిల్ ఉంటుంది. ఏ ఒక్క అంశం కొలాప్స్ అయినా మొత్తం నాశనమే. సో ఈ రోజున ప్రభుత్వం ప్రజల చేతిలో డబ్బులు పెట్టాలి అని, అందుకే హెలికాప్టర్ మనీ అని రకరకాల అంశాలు మనం చూసాము. సో అలాంటి అంశాలు వస్తాయి. సో ఈ రోజున దువ్వూరి సుబ్బారావు గారు చెప్పిన అంశం ఏంటంటే బ్యాడ్ బ్యాంక్ అని ఒక ప్రస్తావన చేశారు. బ్యాడ్ బ్యాంక్ అంటే చెడు బ్యాంకే, కానీ ఇది చెడు మంచి చేసే బ్యాంక్. సో మనం తరచూ చూస్తాము, మనకి ఎన్పిఎస్ పెరుగుతూ ఉంటాయి బ్యాంకింగ్లో. ఇటీవల ఆర్బీఐ రిలీజ్ చేసిన ఆర్థిక నివేదిక ఉంది. అంటే గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక రంగం ఏ రకంగా ఉంది, బ్యాంకింగ్లో ఎన్ని ఎన్పిఎస్ పెరుగుతున్నాయి, అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నిరర్ధక ఆస్తులు, మొండి బకాయిలు అంటాము. ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక లోన్ తీసుకున్నాను బ్యాంకు నుండి, వారికి కావాల్సిన డాక్యుమెంట్ సబ్మిట్ చేశాను, అన్ని చేశాను. లోన్ ఒక 10 లక్షలు తీసుకున్నాను అనుకోండి, మంత్లీ నేను ఏం చేయాలి? ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టాలి, అంటే ఈఎంఐ కట్టాలి. ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అంటే ఆ 10 లక్షలకు గాను 5 ఏళ్ళక 10 ఏళ్ళకో టర్మ్ ఉంటుంది కదా, ఆ టర్మ్ ప్రకారం కట్టాలి. ఈ కట్టేదానిలో అసలు పోతుంది ప్లస్ వడ్డీ పోతుంది. సో ఈ రకంగా నేను ఫస్ట్ బాగానే ఉంది, 1 ఇయర్ కట్టాను, కానీ సెకండ్ ఇయర్ మొత్తానికి నేను లోను మళ్ళీ రీపే చేయట్లేదు బ్యాంక్కి. సో చేయనప్పుడు బ్యాంకులు ఏమవుతాయి? అలా డబ్బులు అనేవి బ్యాంకు నుండి బయటికి వచ్చాయి. వినియోగదారు తీసుకున్నాడు, లోన్ తీసుకున్నాడు తన స్వప్రయోజనం కోసం, కానీ మళ్ళీ తన నుండి ఆ రీపేమెంట్ అనేది రావట్లేదు. అలా ఆర్థిక రంగం మొత్తం కూడా దెబ్బతింటోంది. ఇటీవల మర్జర్ ఆఫ్ బ్యాంకుల యొక్క విలీనంలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా ఉన్నాయి. నిరర్ధక ఆస్తులు ఏవైతే ఉంటే మొండి బకాయిలు, మొండి చేస్తారన్నాడు, కట్టరు అన్నట్టు. సో అది కట్టకపోతే వ్యక్తికి కూడా డేంజరే. సిబిల్ స్కోర్ పోతుంది. సిబిల్ స్కోర్ పోతే నెక్స్ట్ టైం లోన్ రాదు. సో తన పాన్ కార్డులో ఆ నెంబర్ ఉంటుంది, సిబిల్ స్కోర్ ఏదైతే ఉంటుందో ఆ సిబిల్ స్కోర్ ఆధారంగానే బ్యాంకులు అనేవి ఇస్తాయి.
సో ఈ రకంగా మనకి ఎన్పిఏ అసెట్స్ అనేవి పెరుగుతున్నాయి, మొండి బకాయిలు పెరుగుతున్నాయి. అలా ఒక్కొక్క బ్యాంకు దగ్గర మొండి బకాయిలు చాలా పెరిగిపోతున్నాయని చెప్పేసి ఈ సంవత్సరం రానున్న మార్చి 2021 అంటే ఆర్థిక సంవత్సరం ఎప్పుడైనా కూడా ఏప్రిల్ 1 నుండి మార్చి వరకు చూస్తాం మనం. రానున్న ఆర్థిక సంవత్సరం మార్చ్ 31 వరకు భారతదేశంలో బ్యాంకు వ్యవస్థలో మొండి బకాయిలు 8.5% ఉంటాయట. అండ్ నెక్స్ట్ ఇయర్ 2022 వరకు 12.5 లేదా కనీసం 14.7% వరకు కూడా పెరగవచ్చు. రానున్న 2 ఏళ్లలో బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు ఇంత పెరుగుతాయి అని చెప్పేసి దువ్వూరు సుబ్బారావు గారు దానిపైన వ్యాఖ్యానించారు. ఈ స్టేట్మెంట్ దువ్వూరు సుబ్బారావు గారు ఇవ్వలేదు, ఎవరిచ్చారు? ఆర్బీఐ నివేదిక, వార్షిక నివేదిక ఉంటుంది కదా, అందులో బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు పెరగబోతున్నాయని చెప్పి చెప్పారు. సో ఈ మొండి బకాయిలను దృష్టిలో ఉంచుకొని, ఎన్పిఏలను దృష్టిలో ఉంచుకొని దువ్వూరు సుబ్బారావు గారు బ్యాంకింగ్ వ్యవస్థలో లేదా ప్రభుత్వానికి ఒక సూచన చేశారు. అదే బ్యాడ్ బ్యాంక్. బ్యాడ్ బ్యాంక్ అంటే ఏంటంటే, బ్యాడ్ బ్యాంక్ ఈ అన్ని బ్యాంకులు, ఒక బ్యాంకుల్లో 7% మొండి బకాయిలు ఉంటాయి, ఒక బ్యాంకులో 10% ఉంటాయి, ఒక బ్యాంకులో 20% ఉండొచ్చు. ఏది చెప్పాలి, ఇటీవల కాలంలో పంజాబ్ బ్యాంక్ అని, ఎస్ బ్యాంక్ అని చూస్తున్నాం మనం. సో అలా ఏవైతే ఉంటాయో ఒక్కొక్క బ్యాంకులో, ఒక బ్యాంకులో తక్కువగా ఉంటాయి, ఒక బ్యాంకులో ఎక్కువగా ఉంటాయి. సో ఇలా ఈ ఎన్పిఏలు అన్నిటినీ కూడా పరిష్కరించడానికి ఏ బ్యాంకుకి ఆ బ్యాంకు స్వతహాగా పనిచేయలేకపోతుంది, వాటిని పరిష్కరించలేకపోతుంది, మొండి బకాయిలు మళ్ళీ ప్రీపే చేయలేకపోతుంది. సో ఇలాంటి పరిస్థితిలో అన్ని బ్యాంకుల్లో ఉండే మొండి బకాయిలు అన్నిటినీ కూడా ఏకీకృతం చేయాలంట. ఏకీకృతం అంటే అన్ని బ్యాంకుల కింద ఎన్పిఎస్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటిని డేటా కూడా తీసేసుకొని మొండి బకాయిలను పరిష్కరించడానికి ఒక ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేయాలి. ఆ బ్యాంకు పేరే బ్యాడ్ బ్యాంక్ అని పెట్టారు. వీరేం చేయాలి, వీరికి ఇచ్చబడే ట్యాక్స్ ఒక్కటే టాస్క్, పని ఒక్కటే. బ్యాంకులు ఏం చేయాలి, లోన్ ఇవ్వాలి, దానికోసం ఇన్స్పెక్షన్ చేయాలి, మార్టిగేజ్ చేయాలి, అవన్నీ ప్రాసెస్ బ్యాంకులకు ఉంటాయని ప్రజలకు కావాల్సిన ద్రవ్య సరఫరా చూసుకోవాలి. సో ఇవన్నిట్లో బ్యాంకులు బిజీగా ఉంటున్నాయి, మొండి బకాయిలు పరిష్కరించలేకపోతున్నాయి. సో అలా బ్యాంకుల్లో ఉన్న మొండి బకాయిలు అన్నింటినీ కేవలం దగ్గర తీసేసుకొని ఏకీకృతం చేసి బ్యాడ్ బ్యాంక్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కోసం అని చెప్పేసి ఒక బ్యాంకుని ఏర్పాటు చేయండి. అలా మొండి బకాయిలకు సంబంధించి పరిష్కారం చేయండి. ఎందుకంటే మొండి బకాయిలు పరిష్కరించకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ ఎప్పటికైనా శూన్యానికి పోతుంది అని చెప్పేసి కూడా చెప్పారు. సో దీనికోసం ఒక మోడల్ కూడా చెప్పారు, ధనహర్త ఆఫ్ మలేషియా. అంటే మలేషియా దేశంలో మొండి బకాయిలను పరిష్కరించడానికి ధనహర్త అనే పేరుతో ఒక బ్యాడ్ బ్యాంక్ని ఏర్పాటు చేశారు. అద్భుతంగా పనిచేస్తుందట. స్థాపించిన కొన్నేళ్లకే మొండి బకాయిలు అన్నింటినీ కూడా పరిష్కారం చేయడం జరిగింది. సో ధనహర్త ఆఫ్ మలేషియా బ్యాంక్ని ఆధారంగా చేసుకుని అవసరమైతే మన ఆర్థిక నిపుణులు, బ్యాంకింగ్ రంగ నిపుణులు, ప్రభుత్వ రంగ ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మలేషియాకి పోయి ఈ బ్యాంకు రోల్ మోడల్ తీసుకోండి, చూడండి, దాన్ని అధ్యయనం చేయండి. సేమ్ ఇలాంటిదే భారత్లో కూడా బ్యాడ్ బ్యాంకుని ఏర్పాటు చేయండి, మొండి బకాయిల్ని పరిష్కరించండి అని చెప్పేసి దువ్వూరి సుబ్బారావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదే మనకి ఈరోజు వార్తలు తెలిసిన బ్యాడ్ బ్యాంక్, చెడు బ్యాంకే కానీ మంచి చేసే బ్యాంకు ఆర్థిక వ్యవస్థకి. సో ఈ రకంగా ఒకటి వార్త నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈ రోజున బ్యాంకింగ్ విషయంలో ఐసిఐసిఐ బ్యాంక్ కూడా వార్తలు నిలిచింది. ఎందుకు అంటే భారతదేశంలోనే మొట్టమొదటి బ్యాంకు ఏ విషయంలో, శాటిలైట్ ఆధారంగా ఉపగ్రహాల సహాయంతో పంటలకి రుణాలను కేటాయించే ఒక బ్యాంకు. మనం చూడండి, మనకు పంటలకి రుణాలు కావాలి అంటే ఏదైనా ఒక బ్యాంకుకు పోతాము, దానికి సంబంధించి ఆ పంటకు సంబంధించిన భూమి కాగితాలు పెడతాము, దానికి సంబంధించి అక్కడ ఏ పంట వేస్తాము అని బ్యాంకు నుండి ఒక అధికారి వస్తాడు. సో ఆ ఇన్స్పెక్షన్ ఫీల్డ్ ఆఫీసర్ చూస్తాడు, చూసి ఆ ఇన్స్పెక్షన్ మొత్తం కూడా చూస్తాడు, చూసి ఈ పంటకి మేము ఇవ్వము అని చెప్పేసి అలాంటివి కూడా ఉంటాయి. సో ఈ భూమికి మేము ఇవ్వమని అలాంటి ఏమైనా కొన్ని కండిషన్స్ ద్వారా రుణాలు ఆగిపోవడం కూడా జరుగుతాయి. కానీ ఏదేమైనా కూడా బ్యాంకు నుండి ప్రతినిధులు ఇన్స్పెక్షన్కి వస్తారు, ఫీల్డ్ ఆఫీసర్లు. అలా ఇన్స్పెక్షన్ చేయడం అనేది సర్వసాధారణం. కానీ ఈ రోజున భారతదేశంలోనే మొట్టమొదటిసారి శాటిలైట్ సహాయంతో రుణాలను మంజూరు చేస్తాము. ఏ రకంగా, అధికారి ఇక్కడే కూర్చుంటాడు బ్యాంకులో, వచ్చిన కస్టమర్ ఇక్కడే ఉంటాడు, అప్లై చేస్తాడు, ఆన్లైన్లో లేకపోతే ప్రత్యక్షంగా అయితే ప్రత్యక్షంగా. ఈ ఏదైతే ఉంటుందో భూమికి సంబంధించి ఆ భూమికి సంబంధించి మొత్తం డేటా కూడా శాటిలైట్ ఆధారంగా, అక్కడ క్రాప్ ప్యాటర్న్ ఏంటి, ఏ పంట వేస్తున్నాడు, ఎంత భూమి ఉంది, ఆ సర్వే నెంబర్ ఏంటి, అన్ని డేటాలు కూడా ఇక మనం శాటిలైట్ ఆధారంగా తీసుకొని ఈ ఎవరైతే లోన్ కోసం వచ్చారో, రుణం కోసం వచ్చారో వారికి రుణం మంజూరు చేస్తారు. సో ఇదంతా ఏంటంటే మీకు ఎగ్జామ్లో అడిగి బిట్ ఎట్లా అడుగుతారంటే, ఇటీవల వార్తల్లో నిలిచిన ఏ బ్యాంకు భారతదేశంలోనే మొట్టమొదటిసారి శాటిలైట్ సమాచారం ఆధారంగా భూమికి సంబంధించిన అన్ని అంశాలను తీసుకొని రుణాలను మంజూరు చేస్తుంది రుణగ్రహీతలకు అంటారు. సో అదే ఐసిఐసిఐ బ్యాంక్. ఓకే, నెక్స్ట్ ఈరోజు ఇంకొక బ్యాంకు వార్తలు నిలిచింది, యాక్సిస్ బ్యాంక్. ఇది
మిస్లీనియస్, అంత పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. ఈ రోజున యాక్సిస్ బ్యాంక్ ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే యాక్సిస్ బ్యాంక్ లిబర్టీ సేవింగ్స్ అకౌంట్, లిబర్టీ సేవింగ్స్ అకౌంట్ అనే పేరుతో వార్తలు నిలిచింది. సో ఈ లిబర్టీ సేవింగ్స్ అకౌంట్ అంటే ఏంటంటే భారతదేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ బ్యాంక్ ఒక ఇన్సూరెన్స్ ఆధారంగా బ్యాంకు రుణాలు ఇస్తుంది. బ్యాంకు రుణాలు కానివ్వండి, బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ఇస్తుంది. అంటే ఇప్పుడు మన బ్యాంకులో ఏంటంటే మినిమం అకౌంట్ మెయింటైన్ చేయాలి, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, దాంతోపాటు మినిమం ట్రాన్సాక్షన్ చేయాలని కొన్ని నిబంధనలు ఉంటాయి. సో ఈ రోజున ఒక ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఏం చేస్తుంది అంటే ఒక లోన్ ఆధారంగా కానివ్వండి లేదా ఇన్సూరెన్స్ ఆధారంగా బ్యాంకు సేవింగ్స్ ఖాతాలను ఇస్తుంది. సేవింగ్స్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, ముఖ్యంగా ప్రస్తుతం కరోనా పరిస్థితుల కాలంలో 35 ఇయర్స్ వారిని టార్గెట్ చేస్తుంది. 35 ఇయర్స్ లోపు వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆఫీస్ కార్యకలాపాలు కానివ్వండి, బయటికి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఈ సేవింగ్స్ అకౌంట్, లిబర్టీ సేవింగ్స్ అకౌంట్ అనే ఒక అకౌంట్ తీసుకుంటే వారికి సంబంధించి రేపు కరోనా బారిన లేదా కోవిడ్ అటాక్ అయింది అనుకోండి, వారికి సంబంధించిన హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి కదా, అలా 20,000 రూపాయల ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తారంట. మరియు దాంతోపాటు మినిమం అకౌంట్, మినిమం బ్యాలెన్స్ అనే విషయంలో కూడా కొన్ని అంశాలను ప్రస్తావించారు. సో తక్కువ మినిమం అకౌంట్ మెయింటైన్ చేయొచ్చు అని, మరియు దాంతోపాటు మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అని, లేదా ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థలో మనం ఏదైతే ఉపయోగించో సులభతరం చేయడం వల్ల ఒక ప్రైవేట్ బ్యాంక్ వార్తలు నిలిచింది. అంతే. ఈ రోజున యాక్సిస్ బ్యాంక్ కూడా బ్యాంక్ రిలేటెడ్ అంశాల్లో నేర్చుకోండి. అదేంటంటే లిబర్టీ సేవింగ్స్ అకౌంట్ అని చెప్పేసి ప్రైవేట్ బ్యాంక్ ఇన్సూరెన్స్ సౌకర్యాలను కూడా కల్పిస్తూ ఒక సేవింగ్స్ ఖాతాని ప్రారంభించింది. ఇది ఒకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈ రోజున సిన్ గూడ్స్ అనే టాపిక్ మళ్ళీ వార్తలు నిలిచింది. సిన్ గూడ్స్ ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రకటించారు. ఆర్థిక శాఖ ప్రకటించింది ఏంటంటే టూ వీలర్స్ అనేవి సిన్ గూడ్స్ కాదంట, లగ్జరీ గూడ్స్ కాదంట. లగ్జరీ గూడ్స్ అంటే ఏంటంటే మనకు ఆహ్లాదభరితంగా ఉంటాయి, మనకి రిచ్ లుక్ ఇస్తాయి. సో అలా లగ్జరీ కార్లు కానివ్వండి, అలాంటివన్నీ కూడా లగ్జరీ గుడ్స్ అంటారు. సో ఆభరణాలు కానివ్వండి అలా. సో ఎందుకు అంటే జిఎస్టీ విషయంలో ప్రస్తావించారు. టూ వీలర్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ సిన్ గూడ్స్ ఆర్ లగ్జరీ గూడ్స్ అని చెప్పేసి ఆర్థిక శాఖ ప్రకటించింది. అండ్ ఇప్పటి వరకు చూడండి, టూ వీలర్స్ అంటే మనకి ఏవైతే ఉంటాయో బైక్స్ ఉంటాయి కదా, టూ వీలర్స్, ఆ బైక్లు ఏవైతే ఉంటాయో వాటిపైన కొనుగోలు సమయంలో జిఎస్టీ ఉంటుంది. ఏ వస్తువైనా చూడండి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఆర్టికల్ 279A ఆధారంగా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్ ఉంది, జిఎస్టీ కౌన్సిల్. ఆర్టికల్ 279A ఆధారంగా ఈరోజు భారతదేశంలో వస్తువులపైన వేసే పరోక్ష పన్నులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ ఏకీకృతం చేస్తూ జిఎస్టీ వేస్తున్నాం. 4 స్లాబ్లు ఉంటాయి. 0% స్లాబ్ ఉంటుంది, 5% ఉంటుంది, 12% ఉంటుంది, 18% ఉంటుంది, 28% ఉంటుంది. నిత్యావసరాలు కానివ్వండి, ఎక్కువ మొత్తంలో ప్రజలకు అవసరం వాటిపైన తక్కువ ట్యాక్సెస్ ఉంటాయి. లగ్జరీ గూడ్స్ పైన ఎక్కువ ట్యాక్సెస్ ఉంటాయి. అండ్ ప్రజలకి హానికరమైన సిన్ గూడ్స్ ఉంటాయి కదా, వాటిపైన కూడా ఎక్కువ ట్యాక్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే ఎగ్జాంపుల్, సిన్ గూడ్కి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆల్కహాల్ కానివ్వండి, సాఫ్ట్ డ్రింక్స్ కానివ్వండి, లేదా ఇలాంటివి మన మానవ శరీరానికి ఏవైతే హానికరంగా ఉంటాయో వాటిని తీసుకోవడం కానివ్వండి, వాటిని వాడడం కానివ్వండి, అలాంటి వాటికి ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ వేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ వస్తువు యొక్క రేటు పెరుగుతుంది. రేటు పెరిగినప్పుడు ఏం చేస్తాడు కన్జ్యూమర్, రేట్ ఎక్కువ ఉంది కదా, అవసరమా తీసుకోవడం అని చెప్పేసి పక్కకుంటాడు. అలా ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడే వల్ల అవుతాము. సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్లో ఏ దానికి ఎంతెంత స్లాబ్ వేస్తారో దాన్ని అనలిటికల్ ఆలోచిస్తే కూడా అర్థమవుతుంది. లగ్జరీ గూడ్స్ ఇంకా లగ్జరీ చేస్తారు, సో దానికి సంబంధించి ఎక్కువ ట్యాక్స్ ఉంటుంది. ఈ రోజున టూ వీలర్స్ పైన ట్యాక్స్ ఎంత వసూలు చేస్తున్నారు జిఎస్టీ కింద అంటే 28% ఉంది. 28%. సో ఈ 28% తగ్గించండి అని చెప్పేసి అంటే ఇటీవల కాలంలో ఆర్థిక శాఖ ఏం చెప్పిందంటే అది లగ్జరీ గూడ్ కాదు, సిన్ గూడ్ కాదు అని చెప్పేసి కొన్ని ప్రస్తావనలు చెప్పారు. ఇటీవల లగ్జరీ ఆర్ సిన్ గూడ్ అనే వివాదం దేని విషయంలో వచ్చిందంటారు. సో అది మనకి టూ వీలర్స్ పైన వచ్చింది. చాలా దేశాల్లో లగ్జరీ ట్యాక్సెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ సోడా ట్యాక్స్ అంటారు మెక్సికోలో 2013 నుండి. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇది కూడా ఎకానమీ రిలేటెడ్. ఎకానమీ. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్ సెక్టార్కి సంబంధించి, బీమా రంగ సంస్థలకి సంబంధించి బీమా సంబంధిత అంశము. ఇప్పటివరకు మనం చూస్తూ ఉంటాము బీమా, ఇన్సూరెన్స్,
వ్యక్తులకు ఇస్తారు, మానవులు ఎవరైతే ఉంటారో మనుషులందరికీ కూడా. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, లైఫ్ ఇన్సూరెన్స్ కానివ్వండి, టర్మ్ ఇన్సూరెన్స్ అని రకరకాలుగా ఉంటాయి ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చేవి. సో ఏ సంస్థ అయినా కూడా ఈ రోజున ఇన్సూరెన్సెస్ ఇస్తాయి. సో అలా మానవులకు ఇస్తాయి. మరి ఇంకొకటి వెహికల్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి. వెహికల్ ఇన్సూరెన్స్ అంటే ఫుల్ ఇన్సూరెన్స్ అని, జీరో డిప్ అని, నిల్ డిప్ అని రకరకాలుగా ఉంటాయి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అని. అలా ఇప్పటి వరకు వ్యక్తులకి వాహనాలకి మాత్రమే బీమా రంగ సంస్థలు ఇస్తున్నాయి. సో ఈ రోజున ఒక కంపెనీ, ఇన్సూరెన్స్ కంపెనీ బజాజ్ అలయన్స్ సంస్థ, భారత్కి సంబంధించిన సంస్థ, బీమా రంగ సంస్థ, పెంపుడు కుక్కలు ఏవైతే ఉంటాయో పెట్ డాగ్స్, పెంపుడు కుక్కలకి కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం ఇస్తాము, బీమా ఇస్తాము. అలా పెంపుడు కుక్కలకు సంబంధించి వాటికి కూడా వైద్యపరమైన ఖర్చులు అవుతాయి. లేదా ఏదైనా యాక్సిడెంట్ సందర్భంగా ఇంట్లో నుండి ఎప్పుడైనా డాగ్ బయటకు వచ్చినప్పుడు, వేరే ఏమైనా వెహికల్ ఢీకొన్నప్పుడు అలాంటి ప్రమాదాలు కానివ్వండి, లేదా ఈ కుక్క మరణించినా కూడా, పెంపుడు కుక్కలు మరణించినా కూడా అలా హెల్త్ రిలేటెడ్ అండ్ దీని లైఫ్కి సంబంధించి ఇన్సూరెన్సెస్ ఇస్తాము అని చెప్పేసి బజాజ్ అలయన్స్ సంస్థ, ఇన్సూరెన్స్ సంస్థ ఈ రోజున పెంపుడు కుక్కలకు కూడా ఇన్సూరెన్స్ ఇస్తామని దీనిలో కేటగిరీ ఏం చేసిందంటే 3 నెలల పెట్ డాగ్ నుండి 10 సంవత్సరాల వరకు ఈ ఇన్సూరెన్స్ అనేది వ్యాలిడ్ అవుతుంది అని చెప్పేసి దానికి సంబంధించిన ప్రీమియము అవన్నీ కూడా గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే దాని ప్రీమియం ఏంటి అదంతా ఇంపార్టెంట్ కాదు. కాకపోతే ఈ రోజున కొన్ని కుక్కలు ఏవైతే ఉంటాయో, పెంపుడు కుక్కలు యజమాని నుండి కొంతమంది దొంగతనానికి గురవుతాయి. అలా దొంగతనానికి గురైన కానివ్వండి, తప్పించుకున్న కుక్కలు ఏవైతే ఉంటాయో బయట వ్యక్తులను గాయపరుస్తాయి కొన్ని సందర్భాల్లో. అలా గాయపరిస్తే కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అని అలాంటి కొన్ని అంశాలు పెట్టారు. సో ఈ రోజున వ్యక్తులకి లేదా మానవులకి మరియు వాహనాలకి ఇచ్చే ఇన్సూరెన్స్ సెక్టార్ ఏదైతే ఉందో ఇక మీదట పెంపుడు కుక్కలకి కూడా ఇస్తాము అని చెప్పేసి వాటికి సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, వాటికి హాస్పిటల్ ఖర్చులు కానివ్వండి, వాటిపైన ఎలాంటి ఖర్చులు అయితే ఉంటాయో వాటి బిల్ ఆధారంగా ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చని ఈ రోజున బజాజ్ అలయన్స్ సంస్థ పెంపుడు కుక్కలకి కూడా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజున టాపిక్. సో అలా బజాజ్ అలయన్స్ ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించి పెంపుడు కుక్కల విషయంలో వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈ రోజున ఇంకొక టాపిక్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి, జమ్మూ కాశ్మీర్. సో జమ్మూ కాశ్మీర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయ శాఖ ఇటీవల జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించింది. మనం చూసాము ఇటీవల GI ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ఏదైతే ఉంటుందో, మన భౌగోళిక గుర్తింపు ఆధారంగా ఒక వస్తువును గుర్తించడం మనం స్పెషల్ వీడియో చేసుకున్నాం కదా, అందులో కాశ్మీర్ సాఫ్రాన్ గురించి చెప్పాను. సో కాశ్మీర్ ప్రాంతంలో దొరికే సాఫ్రాన్ ఏదైతే ఉంటుందో ప్రపంచంలోనే దీనికి ప్రత్యేకత ఉంటుంది, డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అలా కాశ్మీర్ సాఫ్రాన్ సంబంధించి ఈ ఆక్షన్ పోర్టల్ ని ప్రారంభించింది. ఈ ఆక్షన్ పోర్టల్ అలా జాగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు పొందిన సాఫ్రాన్ ని ఇకపైన ఎవరైనా కూడా వాణిజ్యం చేయొచ్చు కాశ్మీర్ నుండి. అలా కాశ్మీర్లో కాశ్మీర్ సాఫ్రాన్ పండించే రైతులు ఎవరైతే ఉంటారో వారి వాణిజ్యానికి ఇది ప్రోత్సాహం ఇస్తుంది అని చెప్పేసి ఈ ఆక్షన్ పోర్టల్ ని, అలా రైతులు నేరుగా వారు పండించిన పంటను ఏదైతే ఉంటుందో ఆక్షన్ వేయొచ్చు, లేకపోతే వ్యాపారం జరుపుకోవచ్చు అని చెప్పేసి ఒక పోర్టల్ ని ప్రారంభించారు. దీనికి సంబంధించిన సంస్థ ఏంటంటే ఇండియా ఇంటర్నేషనల్ కాశ్మీర్ సాఫ్రాన్ ట్రేడింగ్ సెంటర్. ఇండియా ఇంటర్నేషనల్ కాశ్మీర్ సాఫ్రాన్ ట్రేడింగ్ సెంటర్ దీనికి సంబంధించి ఈ ఆక్షన్ మొత్తాన్ని కూడా చూసుకుంటుంది. అలా కాశ్మీర్ సాఫ్రాన్ ఇటీవల జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ఏదైతే పొందిందో, జాగ్రఫికల్ ఇండికేషన్ ఏదైతే పొందిందో భౌగోళిక గుర్తింపు ఆధారంగా ఈ కాశ్మీర్ సాఫ్రాన్ కి మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి ఒక ఈ ఆక్షన్ పోర్టల్ కూడా ప్రారంభించడం జరిగింది. సో వీళ్ళు దీని ద్వారా ఏంటంటే ఆన్లైన్ విధానంలో అమ్ముకోవచ్చు, వాణిజ్యం చేయొచ్చు. అలా కాశ్మీర్ సాఫ్రాన్ కి ఇంకా విపరీతమైన మార్కెట్ డిమాండ్ కల్పించే అవకాశంగా ఈరోజు జమ్మూ కాశ్మీర్ మనకి వ్యవసాయ శాఖ ఒక కీలకమైన ఉత్తర్వులను జారీ చేసింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ బల్క్ డ్రగ్ విషయంలో, బల్క్ డ్రగ్స్. సో డ్రగ్స్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటాం, మనం తరచూ చూస్తున్నాం. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటే ఏంటి, ప్లాసిబో అంటే ఏంటి, అవి కూడా చెప్పాను నేను డిఫరెన్సెస్. సో అలా ఒక వ్యాధికి మనం తీసుకునే మెడిసిన్ ఏదైతే ఉంటుందో అందులో క్రియాశీలకంగా పనిచేసే ఐటమ్ ఏదైతే ఉంటుందో కెమికల్ని, ఆ డ్రగ్ని యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటాం మనం. అలా మన శరీరానికి సంబంధించి వ్యాధులపైన పోరాడేది అదే. అలా టాబ్లెట్ మొత్తం ఏదైతే ఉంటుందో టాబ్లెట్లో మొత్తం కూడా క్రియాశీలకంగా ఉండదు, అందులో కొంత భాగం మాత్రమే వ్యాధిపైన పనిచేసే కారకం ఉంటుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. అలా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లా బల్క్ డ్రగ్ పార్క్, సో బల్క్ డ్రగ్ పార్క్ ని ఏర్పాటు చేస్తున్నట్టుగా మంత్రివర్గ మండలి ఆమోదం పొందింది.
ఆంధ్రప్రదేశ్ విషయంలో. సో బల్క్ డ్రగ్ పార్క్ అంటే ఏంటంటే దానికి సంబంధించి ఫార్మా సిటీ కానివ్వండి, ఫార్మా రిలేటెడ్ మెడిసిన్ కానివ్వండి, వాటికి సంబంధించిన వ్యాపారం అంతా కూడా విపరీతంగా విస్తరిస్తుంది. సో దీనికి సంబంధించి బల్క్ డ్రగ్ పార్క్ ఎక్కడ ఏర్పాటవుతుందంటే తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేస్తారంట. ఈ బాధ్యతను దీనికి సంబంధించి మొత్తం కూడా ఎలాంటి అంశాలు తీసుకోవాలి, ఏ రకంగా ఏర్పాటు చేయాలి, ఏ సంస్థలతో ఒప్పందం చేసుకోవాలి, ఏ ఫార్మా కంపెనీని ఇక్కడ ఇన్వైట్ చేయాలి, అవన్నీ కూడా చూసుకోవడానికి బాధ్యతను ఎవరికి అప్పగించారంటే APIIC, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. ఇప్పుడు ఎవరున్నారు దీనికి చైర్మన్గా? రోజా గారు ఉన్నారు, ఆర్కే రోజా గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. సో APIICకి దీనికి సంబంధించిన బాధ్యతలన్నీ ఇచ్చారు. అలా APIIC ఇటీవల CSIR సంస్థతో ఒప్పందం చేసుకుంది. సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థతో ఒప్పందం చేసుకొని ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ను ఏర్పాటు చేసే ఉద్దేశంతో దానికి సంబంధించిన అన్ని విధానాలు కూడా ఈరోజు క్రియాశీలకంగా చేస్తున్నారు. అలా రానున్న 8 ఏళ్ల పాటు దాదాపు 46,000 కోట్ల రూపాయల వాణిజ్యం ఇక్కడ జరిపే అవకాశాలు ఉన్నాయి. సో 6,000 కోట్లకు పైగా ఇక్కడ పెట్టుబడులు కూడా వస్తాయి బల్క్ డ్రగ్ విషయంలో అని చెప్పేసి ఒక వార్త నిలిచింది. అలా ఆంధ్రప్రదేశ్ సంబంధించి బల్క్ డ్రగ్ పార్క్ ఎక్కడ ఏర్పాటవబోతుంది అంటే తూర్పుగోదావరి జిల్లా. దానికి సంబంధించి బాధ్యతలందరూ ఎవరికి ఇచ్చారు? APIIC. అలా ఒక్కొక్క రాష్ట్రానికి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఉంటుంది. అలా TSIIC కానీ APIIC కానీ. సో APIICకి బాధ్యతలు ఇచ్చారు. ఆ సంస్థ CSIRతో ఇటీవల ఒప్పందం చేసుకుంది. ఎందుకంటే మనకి సైంటిఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, ఇది ఒక సంస్థ, అత్యున్నతమైన సంస్థ. దాంతో ఒప్పందం చేసుకొని ఈ రోజున తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు కాబోతుంది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ రీజనల్ ఇష్యూస్లో ఇంకొక అంశం ఏంటంటే అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఇటీవల వార్తలు నిలిచింది. ఆపరేషన్ జంగిల్ జూదం, ఆపరేషన్ జంగిల్ జూదం అనే ఒక పదం వార్తలో నిలిచింది. ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే తెలంగాణ రాష్ట్ర పోలీసులు చేపడుతున్న ఒక చర్య. తెలంగాణ రాష్ట్ర పోలీసులు. సో జంగిల్ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో గంజాయి కానివ్వండి, లేదంటే అటవీ ప్రాంతాల్లో గుడుంబ కానివ్వండి, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. కానీ ఈరోజు ఆపరేషన్ జంగిల్ జూదం అనేది దేనికి సంబంధించిందంటే అటవీ ప్రాంతాల్లో, జంగిల్ ప్రాంతాల్లో పేకాట రాయిళ్ళు ఉంటారు కదా, పేకాట రాయిళ్ళు. ఆ పేకాట రాయిలు ఎవరైతే ఆడతారో వాళ్ళ యొక్క ఆట కట్టించారని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర పోలీసులు, అందులోనూ మోస్ట్ ఇంపార్టెంట్ రామగుండం పోలీస్ కమిషనరేట్ ఏదైతే ఉంటుందో ఆ పరిధిలో ఆ రామగుండం పోలీసులు అందరూ కూడా జంగిల్ ప్రాంతాల్లో పేకాట రాయిలు ఆట కట్టించడానికి ఆపరేషన్ జంగిల్ జూదం పేరుతో ఈ రోజులో చర్యలు చేపడుతున్నారు. అలా జంగిల్ ప్రాంతాల్లో రకరకాల కార్యకలాపాలు జరిగితే అందులో జంగిల్ ప్రాంతంలో జరిగే జూదం కానీ పేకాట కానీ ఆట కట్టించే విధంగా ఈ రోజున ఆపరేషన్ జంగిల్ జూదం అనేది తెలంగాణ రాష్ట్రంలో వర్డ్. ఇది ఏ పోలీసులకు సంబంధించిందంటే రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అమలవుతుంది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈ రోజున ఇంకొక టాపిక్ ఏంటంటే మనకి సో నెయ్వెల్లి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్, NLC ఇండియా అంటారు. నెయ్వెల్లి లిగ్నైట్ కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో NLC సంస్థ ఈ రోజున భారతదేశానికి సంబంధించి క్లీన్ ఎనర్జీ అండ్ ప్లాస్టిక్ ఫ్రీ అనే అంశాల ఆధారంగా ఈ సంస్థకి ఇటీవల ఒక అవార్డు గెలుచుకుంది భారత ప్రభుత్వం తరపున. అదేం అవార్డు అంటే స్వచ్ఛతాహి సేవా అవార్డు. సో ఒక పెద్ద పరిశ్రమ, అలా NLC లిగ్నైట్ కార్పొరేషన్ కంపెనీ ఈరోజు టోటల్ కూడా ప్లాస్టిక్ ఫ్రీగా అవతరించింది. మనం ఇప్పుడు చూస్తున్నాం ఆర్గానిక్ ఫ్రీ స్టేట్ ఏదైతే ఉందో ఆర్గానిక్ రాష్ట్రంలో అవతరించింది సిక్కిం అని, అలా ప్లాస్టిక్ ఫ్రీగా కొన్ని ప్రాంతాలని, ఆర్గానిక్ కారిడార్ అని చెప్పేసి ఇటీవల కొన్ని నేర్చుకున్నాం మనం. సో అలా కార్బన్ న్యూట్రిలిటీ రీజన్ అని చెప్పేసి అలా ఒక పెద్ద పరిశ్రమ సంస్థ ఏదైతే ఉందో NLC సంస్థ ఈ రోజున ఆ సంస్థకు సంబంధించి టోటల్ ఎకో ఫ్రెండ్లీ పరికరాలతో కానివ్వండి, ప్లాస్టిక్ ఫ్రీ అంశాలతో కానివ్వండి, లేదంటే మనకి టోటల్ గ్రీన్ అంశాలు అంటే ఏంటంటే ఏదైనా కూడా పేపర్లెస్గా చేయడము, ఆన్లైన్ విధానం చేయడం, ఇలాంటి అంశాల ఆధారంగా ఈరోజు ఒక సంస్థ స్వచ్ఛతా హీ సేవా అవార్డు భారత ప్రభుత్వం నుండి గెలుచుకుంది. ఇది కూడా జస్ట్ పాయింట్ గుర్తుంచుకోండి అంతే. ఈ ఇటీవల NLC ఇండియాకి ఏ అవార్డు భారత ప్రభుత్వం ఇచ్చింది అలా పరిశ్రమ రంగానికి సంబంధించి అంటే స్వచ్ఛతా హీ సేవా అవార్డు. అండ్ నెక్స్ట్ ఈ రోజున టేబుల్ టెన్నిస్ ప్లేయర్ చాలా మంది టేబుల్ టెన్నిస్ ఆడేవాళ్ళు ఉంటారు. సో ఇటీవల టేబుల్ టెన్నిస్ ప్లేయర్ చిన్నతనంలోనే జస్ట్ 2000 ఒలింపిక్స్ 2000 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్లో చిన్నతనంలోనే 13 సంవత్సరాల వయసులోనే క్రీడారంగేట్రం చేసింది. క్రీడారంగేట్రం అంటే తన డెబ్యూ మ్యాచ్ ఆడింది. సో ఈ రోజున రిటైర్మెంట్ ప్రకటించింది. 37 ఇయర్స్ పౌలోమి ఇటీవల
తన క్రీడా ప్రపంచానికి రిటైర్మెంట్ ప్రకటించిన క్రీడాకారిణి, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఎవరు అంటారు. సో పౌలోమి గటక్ ఇటీవల టేబుల్ టెన్నిస్ అంతర్జాతీయ అంశాలు కానివ్వండి, జాతీయ అంశాల నుండి తను ఎటువంటి మ్యాచెస్ కూడా ఆడనని చెప్పేసి టేబుల్ టెన్నిస్ ఆటకు గుడ్ బై చెప్పింది. సో ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి. ఒలింపిక్స్లో చాలాసార్లు పార్టిసిపేట్ చేసింది, 2006లో కానివ్వండి, 8లో కానివ్వండి, రీసెంట్గా కూడా కానివ్వండి. సో అలా ఒలింపిక్స్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఒక క్రీడాకారిణి, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి పౌలోమి గటక్ ఇటీవల అంతర్జాతీయ మ్యాచెస్ అన్నింటినీ కూడా ఇక వైదొలుతున్నట్లుగా ప్రకటించింది. అండ్ నెక్స్ట్ లియోనల్ మెస్సీ చాలామంది అభిమానులు, ప్రపంచంలో అభిమాన రంగాన్ని కనుక తీసుకుంటే, ఒక ఆటగాడి పరంగా తీసుకుంటే ప్రపంచంలో అత్యధికంగా ఈ ఆటగాడికి ఉంటారు. సో కొంతమంది ఉంటారు మనకి, క్రిస్టియానో రొనాల్డో కానివ్వండి. సో అలాంటి క్రీడాకారులు, ముఖ్యంగా ఫుట్బాల్ ఆడే క్రీడాకారులకు చాలా క్రేజ్ ఉంటుంది. డేవిడ్ బెక్హమ్ ఒకప్పుడు. సో అలాంటి క్రీడాకారులు ఎవరైతే ఉంటారో ఫుట్బాల్ క్రీడాకారుడే ఈరోజు మెస్సీ. అర్జెంటీనా జాతీయ జట్టుకి చాలా మ్యాచెస్ ఆడారు. డిగో మారెడోనా యొక్క శిష్యుడు అని పేరు. డిగో మారెడోనా అర్జెంటీనాలో చాలా వరకు ఒక ప్రపంచ కప్ కూడా అందించాడు. ఫుట్బాల్ వరల్డ్ కప్ స్వాధీనం చేసుకున్న జట్టు, కైవసం చేసుకున్న జట్టు అంటే చరిత్రలో ఎప్పటికీ ఉంటుంది. సో ఏ టీంకైనా ఫుట్బాల్ ఆడే జట్టు జీవితంలో ఒక్కసారైనా కూడా ఒక వరల్డ్ కప్ ఫీఫా వరల్డ్ కప్ గెలవాలని ఆశతో ఆడతారు. సో అలా అర్జెంటీనాకి కప్పును అందించిన వాడు డిగో మారెడోనా. కానీ లాస్ట్ టైం ఇతని హయాంలో కూడా వచ్చేది, కానీ ఓడిపోవడం జరిగింది. బట్ అర్జెంటీనా క్రీడాకారుడు మెస్సీ ప్రపంచం అంతా కూడా 10 నెంబర్ జెర్సీ వేసుకుంటాడు. సో ఈ రోజున బార్సిలోనా ఎఫ్సి ఫుట్బాల్ క్లబ్ అంటారు. సో క్లబ్ మ్యాచెస్ ఎక్కువ ఉంటాయి ఫుట్బాల్ విషయంలో. సో అలా మాంచెస్టర్ యునైటెడ్ అని, బార్సిలోనా అని చెప్పేసి ఫుట్బాల్ లీగ్స్ జరుగుతూ ఉంటాయి. సో అలా ఒక లీగ్ జట్టు ఏంటంటే బార్సిలోనా జట్టు 20 ఏళ్ల నుండి తన బార్సిలోనా టీంకే ఆడుతున్నాడు. చాలా విజయాలు, కీలక పాత్ర పోషించాడు. అండ్ 2009 సంవత్సరం నుండి 2019 వరకు ఒక సంవత్సరంలో ఏదో ఒక కప్పు బార్సిలోనా టీం గెలిచింది. దాని వెనుక మెస్సీ చాలా కీలక పాత్ర పోషించాడు. సో అలాంటి కీలకమైన ఆటగాడు చిన్నతనంలోనే బార్సిలోనా టీంలోకి అడుగుపెట్టిన ఆటగాడు 20 ఏళ్ల అనుబంధం ఈ రోజున బార్సిలోనా టీంకి గుడ్ బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి, చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. సో ఎవరైతే మెస్సీని కొనుగోలు చేయాలనుకునే జట్టు ఉంటుందో, లీగ్ జట్టు ఉంటుందో, ఆ లీగ్ జట్టు ఈ బార్సిలోనా టీంకి 6,000 కోట్ల రూపాయలు చెల్లించాలి. ఎందుకంటే ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా తను మా జట్టు నుండి బయటకు వస్తున్నాడని చెప్పేసి కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. సో దీనిలో లీగల్ ఇష్యూస్ ఆగస్టు వరకు కన్సిడర్ చేయండి అని, జూన్ వరకు కన్సిడర్ చేయండి అని కొంతమంది జరుగుతూ ఉంది. అండ్ తను వైదొలగడానికి కారణం కూడా ఏంటంటే ఒక మ్యాచ్ ఇటీవల జరిగింది ఛాంపియన్స్ లీగ్లో మ్యూనిచ్ వర్సెస్ బార్సిలోనా మ్యాచ్ జరిగింది. అందులో 2-8తో మ్యూనిక్ టీం గెలిచింది. సో ఒక బలమైన జట్టు ఒక చిన్న జట్టు మీద గెలవడం తనకి చాలా బాధాకరం అయిపోయింది. అందువల్ల రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని కూడా చెప్పడం జరిగింది. లియోనల్ మెస్సీ ఇటీవల ఏ లీగ్ జట్టుకి రిటైర్మెంట్ ప్రకటించారు, రిటైర్మెంట్ కాదు, ఏ లీగ్ జట్టు నుండి బయటకు వచ్చాడు, వైదొలిగాడు అని చెప్పేస్తే బార్సిలోనా టీం నుండి బయటకు వచ్చాడు అని చెప్పేసి నేర్చుకోవచ్చు. సేమ్ ఐపీఎల్ ఏదైతే ఉంటుందో మనకు ఒక్కొక్క జట్టు ఉంటుంది కదా లీగ్ జట్లు, ఆ ఒక్కొక్క జట్టు చెన్నై సూపర్ కింగ్స్, లేకపోతే కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీకి సంబంధించి అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటాం కదా, అలా ఒక్కొక్క జట్టు ఏదైతే ఉంటుందో ఫుట్బాల్ ఆడే జట్లలో కూడా బార్సిలోనా ఒక టీం అన్నట్టు అందులో నుండి బయటకు వస్తున్నట్టుగా ప్రకటించాడు. 20 ఏళ్ల తర్వాత ఈ నిర్ణయం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు జేమ్స్ ఆండర్సన్, క్రికెట్ చూసే వాళ్ళకి చాలామందికి తెలుసు, ఇంగ్లాండ్ కీలక ఆటగాడు, టెస్ట్, వన్డే, 2020 అన్ని టీముల్లో కూడా ఆడే మేటి ఆటగాడు. ఈ రోజున రేర్ ఫీట్ సాధించాడు. రేర్ ఫీట్ అంటే ఏంటంటే క్రికెట్లో అరుదైన ఫీట్స్ కొన్ని ఉంటాయి. సో ఫాస్టెస్ట్ బౌలర్ ప్రపంచంలో ఇప్పటి వరకు మొట్టమొదటి ఫాస్టెస్ట్ బౌలర్ అంటే ఫాస్ట్ బౌలర్, స్పిన్నర్ ఫాస్ట్ బౌలర్ ఉంటారు కదా, అలా ఫాస్ట్ బౌలరు 600 వికెట్ల క్లబ్లో చేరుకున్నాడు. 600 వికెట్ల క్లబ్. ఇటీవల ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్లో జరుగుతున్న 3వ టెస్ట్ ఏదైతే ఉందో 3వ టెస్ట్లో తను 600 వికెట్ని తీసుకున్నాడు. అలా 600 వికెట్లు పడగొట్టిన ఏకైక ఆటగాడు ప్రస్తుతం ప్రపంచంలో జేమ్స్ ఆండర్సన్. ఏ విషయంలో? ఫాస్ట్ బౌలర్ విషయంలో. అంతకుముందు ఈ ఫీట్ని సాధించింది 3, ఇప్పుడు ఇతను 4వ వాడు. అత్యంత ఎక్కువ టెస్ట్ వికెట్లు తీసుకున్న వ్యక్తులు తీసుకుంటే ఇతను 4వ వాడు. ఫాస్ట్ బౌలర్ తీసుకుంటే నెంబర్ 1. అంతకుముందు ఎక్కువ వికెట్లు తీసుకున్న వాళ్ళు ఎవరున్నారంటే ముత్తయ్య మురళీధరన్ శ్రీలంక, టెస్ట్ క్రికెట్లోనే నెంబర్ 1 వికెట్ల విషయానికి వస్తే 800 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత షేన్ వార్న్, ఆస్ట్రేలియా స్పిన్నర్, లెగ్ స్పిన్నరు. సో షేన్ వార్న్ వచ్చేసి మనకి 719 వికెట్లు పడగొట్టాడు.
ఆ తర్వాత మన భారతీయ దిగ్గజం లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 600 పైచీలకు 609 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత 4th ప్లేస్లో ఈరోజు జేమ్స్ ఆండర్సన్. కానీ వీరి ముగ్గురు కూడా స్పిన్నర్లు, ఇతను మాత్రం ఫాస్ట్ బౌలర్, మొట్టమొదటి ఫాస్ట్ బౌలర్ ఈ ఫీట్ సాధించడం. 600 వికెట్ల క్లబ్లో చేరాడు. 38 ఇయర్స్ ఏజ్ ఇతనికి. అండ్ ఇంకా మీదట కూడా ఇంకా 2 to 3 years కూడా క్రికెట్ ఆడతానని చెప్పారు. ఎందుకంటే ఇంగ్లాండ్లో ఈ ఫీట్ సాధించిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఇంగ్లాండ్ టీం నుండి కూడా తనకు ప్రోత్సాహం ఉంది. తను ఎన్నేళ్ళైనా ఆడే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రకంగా ఈ రోజున వార్తలు నిలిచిన ఇంగ్లాండ్ క్రికెటర్ ప్రస్తుతం 3rd టెస్ట్ ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్లో ఈ ఫీట్ని సాధించాడు. నెక్స్ట్ ఈ రోజున లాస్ట్ వార్తలు నిలిచిన పుస్తకం బుక్ క్రికెట్ ద్రోణ. ఇది కూడా క్రికెట్కి సంబంధించింది. రాసింది ఎవరంటే ఒకప్పటి కోచ్, భారత్ కోచ్, నేషనల్ కోచ్ కానివ్వండి, మన డొమెస్టిక్ కోచ్లు ఉంటారు కదా, రంజీ మ్యాచెస్ కోచెస్, అలా క్రికెట్ కోచ్గా పనిచేసిన వ్యక్తి జతిన్ పరాంజెప్. తను రాసిన పుస్తకమే క్రికెట్ ద్రోణ. సో దీనిలో ఏమేమి అంశాలు ఉంటాయంటే కొన్ని ఎస్సేస్ కూడా ఉన్నాయి. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, ది వాల్, రాహుల్ ద్రవిడ్, ఈ ప్రముఖ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో భారతదేశ చరిత్రలో, క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ కూడా కొన్ని స్థిరమైన పేజెస్ ఉంటాయి ఈ ముగ్గురికి కూడా. సునీల్ గవాస్కర్ కానివ్వండి, ద్రవిడే కానివ్వండి, సచిన్ టెండూల్కర్ కానివ్వండి. సో వీరందరి ఎస్సేలు కూడా ఇందులో రాయడం జరిగింది. వారు రాసిన వారి అనుభవాలు కానివ్వండి. అలా ఈ పుస్తకం అనేది ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల వార్తలు నిలిచిన క్రికెట్ ద్రోణ పుస్తకము ఎవరి లైఫ్ ఆధారంగా చేయబడింది? తన లైఫే. రాసింది ఎవరంటే జతిన్ పరాంజెప్. సో ఈ రకంగా వార్తలు నిలిచిన పుస్తకం ఈ రోజున ఈ క్రికెట్ ద్రోణ కూడా ఉంది. సో ఇవి మనకి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. కొన్ని మిస్లేనియస్ అంశాలు ఏమైనా ఉంటే రేపటి క్లాస్లో మనం చర్చిద్దాం. థ్యాంక్ యూ. రేపు కలుద్దాం.